ధరించుకోమని, నీ మాటల ద్వారా మమ్మల్ని అందరినీ బలపరచమని, యేసు పరిశుద్ధ నామములో మా అందరి చుట్టూ నీ కంచె వేయమని, నీ ఆత్మకార్యాలు ఇక్కడ జరిగించమని, నీకే మహిమ తెచ్చుకోమని యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ఈరోజు మీకు చెప్పమన్నటువంటి పరిశుద్ధాత్మ దేవుడు ప్రభు మీకు చెప్పమన్నటువంటి మాట విధేయత గురించి చెప్పమన్నారు. చెప్పండి. విధేయత. విధేయత మన కుటుంబాల్లో కోరుకుంటాం, దేవుడు కూడా కోరుకుంటాడు. అయితే విధేయత ఈ కోణంలో చెప్పమన్నాడు. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో విధేయత అంటే ఒక వ్యక్తి కనుక విధేయత చూపిస్తే ఆ వ్యక్తి జీవితాన్ని దేవుడు ఎలా కనపరుస్తాడు అనేది బైబిల్లో చూపించబోతున్నాడు ఆయన. హల్లెలూయా. ఒక వ్యక్తి దేవునికి విధేయత చూపిస్తే దేవుడు ఆ వ్యక్తిని ఎలా గణపరచబోతున్నాడు, దేవుడే దగ్గరుండి గణపరుస్తాడు, ఎలా గణపరచబోతున్నాడు అన్నది మనం పరిశుద్ధ గ్రంథం నుంచి చూడబోతున్నాం. ఫస్ట్ వన్, ఐజాయా చాప్టర్ 66 verse 2. యెషయా గ్రంథము 66వ అధ్యాయము 2వ వచనం. అక్కడ 2వ వచనాన్ని మనం చూద్దాం. 2వ లైన్, ఎవడు దీనుడే నలిగిన హృదయం గలవాడై నా మాట విని వణుకుతాడో వాణ్ణి నేను దృష్టిస్తున్నాను. దేవుడికి కొన్ని లక్షణాలు ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. మనకి ఎలాగైతే కొన్ని లక్షణాలు ఉంటాయో, నాకు చికెన్ అంటే ఇష్టం, కొంతమందికి మటన్ అంటే ఇష్టం, కొంతమందికి ఫిష్ అంటే ఇష్టం, ఇలా రకరకాలుగా వాళ్ళ యొక్క అలవాట్లు ఉంటాయి. అయితే దేవుడికి కూడా కొన్ని అలవాట్లు ఉన్నాయి. మీకు అర్థమైంది, కొన్ని అలవాట్లు ఉన్నాయి. ఆ అలవాట్లో ఒక అలవాటు ఏంటంటే ఆయన మాట వినాలి. ఎవరి మాట వినాలి? ఆయన మాట వినాల్సిందే. ఆయన మాట విన్ను, నాకు ఇది నచ్చదు, నేను చెయ్యలేను అంటే ఆయన ఎట్టి పరిస్థితి దాన్ని యాక్సెప్ట్ చేయడు, దాన్ని ఆయన తీసుకోడు, దాన్ని ఆయన ఇప్పుడు కూడా తీసుకోడు. ఆయన దగ్గర ఉన్నటువంటి లక్షణాల్లో ఇదొక లక్షణం ఏంటంటే ఆయనకి మాట వినాలన్నమాట. నువ్వు రిచ్ పర్సన్ అవ్వచ్చు, పూర్ పర్సన్ అవ్వచ్చు, దేవుడికి అది సమస్య కాదు. నువ్వు ఏ స్థితిలో ఉన్నా సరే, బిల్డింగ్ లో ఉన్నా, పాకలో ఉన్నా, రోడ్డు మీద ఉన్నా, లేదంటే గుడారం వేసుకున్నా, నువ్వు దేవుని మాట మాత్రం వినాలి. అది ఆయనకి కావాలి. హల్లెలూయా. మీరు అడగొచ్చు, ఒకసారి మనం చూస్తే చూడండి, ఈ మాట కూడా గుర్తు చేయమంటున్నారు. జెనసిస్ చాప్టర్ 17 verse 1. ఒకసారి ఆ వచనం చదవండి. ఆదికాండము 17వ అధ్యాయము 1వ వచనాన్ని ఎవరైనా గట్టిగా చదవండి, బిగ్గరగా. అబ్రాము 99 ఏళ్ల వాడైనప్పుడు ఓకే యెహోవా అతనికి ప్రత్యక్షమై సర్వశక్తిగల దేవుడును నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై ఉండుము. నువ్వు ఎలా ఉండాలి అంటే దేవుడికి మాట వినాలి. ఏం వినాలండి? ఆయనకి కొన్ని లక్షణాలు ఉన్నాయి. ఆ లక్షణాల్లో ప్రధానం ఏంటంటే మాట వినడం అనేది చాలా ప్రాముఖ్యమైనది. అయితే మాట వినకపోతే ఒకలాగా ఉంటది. మాట వింటే కనుక ఏం జరుగుద్ది అంటే, జాగ్రత్తగా వినండి. ఎవరైతే మాట వింటారో యేసయ్య లేదంటే త్రిత్వమైన దేవుడు దగ్గరుండి ఆ వ్యక్తిని గణపరచబోతున్నాడు. హల్లెలూయా. దేవుడే గణపరుస్తాడండి. ఎవరైతే దేవుడి మాట వింటారో వాళ్ళని దేవుడే గణపరచబోతున్నాడు. హల్లెలూయా. చూద్దాం పరిశుద్ధ గ్రంథం నుంచి ఈ రోజు మనం ఆ యొక్క లెసన్ నేర్చుకుందాం. ఈ రోజున యెషయా గ్రంథం 66 2వ వచనం 2 లైన్లు మనం చూస్తే దీనుడు, నెక్స్ట్ వన్ నలిగిన హృదయం గలవాడు, తర్వాత ఆయన మాట విని వణకాలి. మనలో ఎప్పుడు దీనత్వం ఉండాలి, ఒక నలిగిన హృదయం ఉండాలి, తర్వాత ఆయన మాట విని ఏమవ్వాలంటండి? వణకాలి. మనం వణుకుతున్నామా? ఈ యొక్క క్రైస్తవ జీవితంలో నిజంగా బైబిల్ చేత పట్టుకున్నాం, దేవునికి భయపడేవారుగా ఉన్నామా, లేదంటే వేషధార భక్తి చేసేవారుగా ఉన్నామా? ఏదో దేవుని దగ్గర నుంచి ఏదో ఒక చిన్న ఆశీర్వాదాలు తీసుకుని మళ్ళీ తప్పించుకునేవారుగా, కష్టం వచ్చినప్పుడు, నష్టం వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు మళ్ళీ యేసు దగ్గరికి వెళ్ళేవారుగా ఉంటే దానివల్ల మనకి ఏ ప్రయోజనము లేదు. ఆయన మాట విని వణకాలట. ఏం వణకాలండి? ఆయన మాట విని వణకాలంటండి. దేవుడికి మనం వణకాలని ఆయనకు ఆశ కలిగి ఉన్నాడు. ఇప్పుడు యేసు రక్తం ద్వారా కడపడ్డ మనందరం కూడా ఆయన మాట విని ఏమవ్వాలంటే వణకాలి. ఎవరైతే వణుకుతారో వాళ్ళ మీద ఆయన కన్ను దృష్టి పెడతానంటున్నాడు. ఏం పెడతాడట? ఆయన కన్ను దృష్టి పెడతానంటున్నాడు. మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నా దేవుడి లక్షణం గురించి. నోవహు గారు మారక ముందు పాతింట్లో ఉన్నప్పుడు ఆయనకి ఈ అన్నులది 3 రోజుల పండుగ ఏదో వస్తుంది కదా, అక్కడికి వెళ్ళడం బాగా ఇష్టం ఆయనకి. దేవుడు మాట అన్నాడు ఆయనకి, ఈ 3 రోజులు వెళ్ళొద్దాను, ఈ 3 రోజులు వెళ్ళకుండా ఉంటే నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తానంటే భార్య మాట వినకుండా అదే 3 రోజులు వెళ్ళిపోయాను. తర్వాత మీరు అడగండి, ఇప్పుడే నేను మీ ఎదుగునే మాట్లాడుతాను, చాలా ఇబ్బందులు పడ్డారు ఆ ఫ్యామిలీ, తినడానికి కూడా లేకుండా ఇబ్బంది పడ్డారు. అండ్ అవునే కదా? అదే 3 రోజులు నువ్వు వెళ్ళొద్దు, నువ్వు వెళ్ళకుండా ఉంటే నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను పరిశుద్ధాత్ముడు అలా చెప్తే అదే 3 రోజులు పని కొట్టుకుని నువ్వు వైట్ షర్ట్ వేసుకుని వెళ్ళిపోయాడు. తింటాను భోజనం లేదు, తర్వాత ఏం లేదండి, భోజనం లేదు. ఇప్పుడు పశ్చాత్తాపడిన తర్వాత దేవుని పాదాలు పెట్టుకుంటున్న మాట విన్న తర్వాత ఈ రోజున మన మధ్య ఎలా ఉన్నాడు? ఒక గనుడుగా తిరుగుతున్నాడు. ఎలా తిరుగుతున్నాడండి? గనుడుగా. అది ఎవరిచ్చారా ఘనత? దేవుని బట్టి వచ్చింది ఆయనకి. నిన్ను బట్టి నన్ను బట్టి రాలా. ఇప్పుడు దేవుని మాట విన్నాడు కనుక ఆయనకి ఏమొచ్చింది? ఘనత వచ్చింది. దేవుని మాట వినకపోతే మనం అసలు దగ్గర రానిస్తామా? నేను మారలేదండి, నేను మార్మల్స్ ఏందని అంటాం. మరి ఇప్పుడు ఆ ఘనత ఎక్కడి నుంచి వచ్చింది? ఇప్పుడు ఇక్కడ అన్న వాళ్ళందరూ కూడా గౌరవిస్తారు ఆయన్ని. అవునే కదా? ఎందుకు గౌరవిస్తున్నారు? ఆ గౌరవం ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరిస్తున్నారు? దేవుడి మాట ఉంటే దేవుడే ఒక వ్యక్తిని దగ్గరుండి గణపరుస్తాడు. హల్లెలూయా. బైబిల్ చెప్తుంది, ఎవడు దీనుడే నలిగిన హృదయం గలవాడు ఆయన మాట విని వణుకుతాడో వాడిని దృష్టిస్తాను, వాడి మీద నా కన్ను దృష్టి పెడతాను. ఆయన మాట విని కూడా ఆయన కావాలండి. ఈ రోజున
ఎవరి మాట? ఆయన మాట వినాలి. నేను వాళ్ళ మాట వింటాను, వీళ్ళ మాట వింటాను, సో పలానా వాళ్ళ మాట వింటాను కదా. నువ్వు దేవుని మాట వినాలట. ఎవరి మాట వినాలి? దేవుని మాట వినాలట. దేవుని మాట వింటే దేవుడు ఆయన కండిషన్ మీద పెడతాడంట. చూడు నెక్స్ట్ వన్, అదే అధ్యాయం యెషయా 66:5 ఏమనుందంటే, యెహోవా వాక్యములకు భయపడు వారలారా ఆయన మాట వినాలి. సెకండ్ వన్, మళ్ళీ ఎవరి మాట వినాలంటే? ఎవరి మాట వినాలి మనం? దేవుని మాట విందామా వద్దా? దేవుని మాట విని అసలు దేవుని మాట ఎలా వినాలి? ఇప్పుడు చెప్పండి, దేవుని మాట వినాలి అనుకుంటున్నాం. దేవుని మాట ఎలా వినాలి? దేవుని మాట ఎలా వినాలి చెప్పండి? వాక్యం వింటున్నారు, మీరు బైబిల్ చదువుతున్నారు కదా, మీరు అందరూ చదువుకున్న వాళ్ళే కదా. చదువులేని వాళ్ళు తప్ప విని ద్వారా విశ్వాసం కలును, చదువులేని వాళ్ళకి విని ద్వారా విశ్వాసం కలుగుద్ది. మీరు చదువుకున్నారు. ఈ బైబిల్ గ్రంథం ధ్యానించినప్పుడు దాని ప్రకారం మీరు నడుస్తున్నప్పుడు ఆయన మాట విన్నట్టే కదా. అవునండి కదా? అవునే కదా? ఒకవేళ ఆయన మాట వినంటే మీ జీవితాల్లో ఇప్పుడు చేదు అనుభవాలు ఉన్నాయి కదా, ఇవన్నీ ఉండేవా? మరి వినకపోతే, వింటే దేవుడు మిమ్మల్ని గణపరుస్తాడు కదా. మనిషి మిమ్మల్ని గణపరచడము అది చాలా తాత్కాలికమైంది, కొంతసేపు ఉంటుంది. కానీ దేవుడు మాట అంటే దేవుడి దగ్గరుండి గణపరుస్తాడు. దేవుడు ఏం చేస్తాడు? దగ్గరుండి గణపరుస్తాడు. నేను ప్రసాద్ రావట్లేదు, ప్రసాద్ విజయవాడ వెళ్ళిపోయాడు. ఇప్పుడు నాకు ఒక వ్యక్తి, దేవుడు నేను ఒక్కనే పంపించను, నాకు ఒకళ్ళు ఉండాలి. ఎందుకంటే దేవుడు ఒకళ్ళు నేను ఒక్కనే పంపిస్తాను. దేవుడు నవగ్గాన్ని ఇచ్చాడు. నవగ్గారు నేను నవగ్గాన్ని ఇస్తాను అన్నాడు దేవుడు. అంతే, ఇంకా దేవుడు చిత్తం అది. ఇప్పుడు దేవుడు ఆయనకి ఇచ్చాడు ఆ పొజిషన్, ఆ పోస్ట్ అవ్వచ్చు, లేదంటే ఆ ఘనత అవ్వచ్చు. ఎక్కడికి వెళ్ళినా ఆయన వస్తాడు, మాతో కలిసి కూర్చుంటాడు, భోజనం చేస్తాడు, దగ్గరుండి మా దేవుని పరిచయంలో ముందుకు సాగుతున్నాడు. అది దేవుడిచ్చిన ఘనత, అది దేవుడిచ్చిన పొజిషన్. నేను ఆపమన్నా దేవుడు ఆపడం. అర్థమైందా మీకు? దేవుడు కనపరచడం అంటే అలాగ ఉంటది. నీకు అర్థం? ఇప్పుడు నాకు ప్రసాదే కావాలి ప్రభా, ప్రసాదే కావాలంటే నేను ఇవ్వను, నేను నవగాన్ని ఇచ్చి తీసుకెళ్ళాడు దేవుడు. అర్థమైందా లేదా మీకు? దేవుడిచ్చే ఘనత అది నిలిచిపోద్ది భూమి మీద. అదేమవుతుంది? నిలిచిపోద్ది. దేవుడు ఏదైనా ఇవ్వాలనుకుంటే అది మనకి శ్రేష్టమైనది ఇస్తాడు, అది నిలిచిపోయేది ఇస్తాడు. అది మన దగ్గర నుంచి ఇంకా తొలగిపోకుండా ఉండడానికి దేవుడు కృప చూపిస్తాడు. అయితే దేవుడు నిన్ను గణపరచాలంటే నువ్వు దేవుడి మాట వినాలి. దేవుడు నీకు ఇచ్చే ఘనత కావాలంటే, దేవుడే దగ్గరుండి నేను గణపరచాలంటే నువ్వు దేవుడి మాట వినాలని పరిశుద్ధ గ్రంథం చెప్తుంది. మనం విన్నాక చూసినా ఆయన మాట విని వనకాలని, నెక్స్ట్ వన్ ఆయన వాక్యానికి భయపడాలని, ఆయన మాట వినాలని పరిశుద్ధ గ్రంథం చెప్తుంది. ఈ రోజున దేవుడు పరిశుద్ధాత్మను మనందరితో ఏం మాట్లాడుతున్నాడంటే, మీరు అందరూ నా మాట వింటే, నాకు విధేయత చూపిస్తే నేనే మిమ్మల్ని గణపరచబోతున్నాను. హల్లెలూయా. దేవుడే మనం గణపరచబోతున్నాడట. మీరు నమ్ముతున్నారో లేదో దేవుడికి తెలుసు. హల్లెలూయా. ఎవరికి తెలుసండి? దేవుడికి తెలుసు. దేవుడికి తెలుసు. మా నాన్నగారు ఈ రోజున తణుకులో ఉన్నటువంటి ఫెలోషిప్కి వెళ్ళి అక్కడ ప్రేయర్లో పాల్గొని వేరే చోటుకి వెళ్ళారు. నేను ప్రభు పాదాల దగ్గర కనిపెడుతున్నాను. దేవుడు నాకు తణుకులో మళ్ళీ నా సాక్ష్యాన్ని, వాక్య పరిచయాన్ని, దర్శనం చెప్పడానికి దేవుడు ద్వారం తెరవబోతున్నాడు. హల్లెలూయా. దేవుడు గొప్ప దేవుడు, దేవుడు నమ్మదగిన దేవుడు. ఆ పాస్టర్ గారు, నేను మీ అబ్బాయిని వాక్యం చెప్పడం సంఘంలో నేను నెరవేర్ట్ చేస్తాను, డేట్ నేను ఇస్తాను మీకు మా నాన్నగారితో చెప్పారంట. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. దేవుడు గణపరిస్తే, ఆయన ఆరంభించడం మొదలెడితే ఎన్ని ఆటంకాలు వచ్చినా మనం ఆయనలో నిలుచుంటే, ఆయనకి లోబడితే, ఆయనకి విధేయత చూపిస్తే ఆయన ఇచ్చే ఘనత రాష్ట్రాలు, దేశాలు దాటిపోద్ది. హల్లెలూయా. రాష్ట్రాలు, దేశాలు దాటిపోద్ది. ఆయన మాట వినాలి. కేఏపాల్ గురించి చెప్పన్నారు. కేఏపాల్ దేవుని మాట విన్నప్పుడు, నేను ప్రపంచంలోనే ఎవరిని వాడుకున్నందుకని నేను వాడుకుంటాను అన్నాడంటే ఒకటే మాట. వాడుకున్నాడా లేదా? ఎంత ఘనత ఇచ్చాడండి, ఎంత ఘనత ఇచ్చాడు. దేవుడికి విధేయత చూపించిన సేపు ఎంత ఘనత ఉందండి. మరి ఇప్పుడు పరిస్థితి ఏంటి? పిల్లగా బైబిల్ మనకు నేర్పుతుంది, మీరు విధేయత చూపిస్తే ఆయన దగ్గర ఈ రోజు మిమ్మల్ని గణపరచడానికి సిద్ధంగా ఉన్నాడు. మనుషులు కాదు, మనుషుల చేత ఇచ్చే ఘనత కాదు, దేవుడే దగ్గరుండి మిమ్మల్ని గణపరచాలని ఆశపడుతున్నాడు. ఎవరు గణపరచాలని? దేవుడే మిమ్మల్ని గణపరచాలని ఆశపడుతున్నాడు. మరి విధేయత చూపిస్తావా? బైబిల్ చెప్తుంది, ఎవడు దీనుడు అలిగిన హృదయం గల నా మాట వినుతాడో వాడిని నేను దృష్టిస్తాను. సెకండ్ వన్, యెహోవా వాక్యం భయపడరా ఆయన మాట వినండి, వినినటువంటి మాట మనం చూస్తున్నాం. నెక్స్ట్ వన్, ఫస్ట్ శామ్యూయల్ చాప్టర్ 15 మొదటి సమూయేలు గ్రంథము 15వ అధ్యాయం 22వ వచనం. మొదటి సమూయేలు గ్రంథము 15వ అధ్యాయం 22వ వచనం. చెప్పు, గట్టిగా చదువునా? అమ్మ అందరికి వినపడుతుందా? ఎవరికైనా వినపడట్లేదా? గట్టిగా చెప్పండి. సండే కదా ఈరోజు, చెప్పు గట్టిగా. హల్లెలూయా. ఓకే, చదువునా చెల్లి. అందుకు సమూయేలు, ఎస్ చదువునా, తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు. ఎవరు సంతోషిస్తారంటండి? నెక్స్ట్ వన్ చదువునా. ఒకడు దహన బలులను బలు అర్పించుట వలన
ఆయన సంతోషిస్తాడా? ఆలోచించుము. ఆలోచించుము. బలులు అర్పించుట కంటే బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు, ఆజ్ఞను గైకొనుటయు పొట్టేళ్ల క్రొవ్వు అర్పించుట కంటే పొట్టేళ్ల కొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము. ఏ మాట వినాలంటండి? ఏ మాట వినాలి? ఎవరి మాట? ఆయన ఎవరు? ఆయన ఎవరు? ఆయన ఎవరు? ఆయన ఎవరు? ఆయన ఎవరు? వింటారా లేదా? దేవుడు మాట ఇచ్చారు, మీరు గుర్తుపెట్టుకోండి. దేవుడు సాక్షి మీకు. హల్లెలూయా. దేవుని మాట వినాలట. పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది. మనం ఇప్పుడు నేను 3వ లేఖన భాగాన్ని మీకు చూపించాను, అవునండి కదా? ఇప్పుడు 3వది. దేవుడి మాట ఈ రోజు మనందరికి ఎందుకు చెప్తారంటే, విధేయత చూపించు, మాట విను. నాకు ప్రభువు చెప్తారు, నీకు ఇచ్చిన ప్రతి వాగ్దానం దర్శనం నెరవేరుస్తా, కానీ నువ్వు నా మాట వింటేనే అని ప్రభు చెప్తాడు నాకు. ఎవరి మాట వినాలంటే నేను? నాకు ఎప్పుడో చెప్పారు ఆయన. నేను అదే మాట నేను ఎప్పుడు అందుకే నీ మాటే వింటానయ్యా, నువ్వు నా మాట వింటే చాలు. నువ్వు ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా నేను దేవుని మాట వినడానికి ఇష్టపడతాను. పరిశుద్ధాత్ముడు 100% నాకు సహాయం చేస్తాను. హల్లెలూయా. ఆ మాట విని ఆ మాట చొప్పున నేను నడవడానికి, మూవ్ అవడానికి. పిల్లరా, బైబిల్ చెప్తుంది మాట వినాలి, మాట వింటే శ్రేష్టము, మాట వింటే ఆయన కను దృష్టి ఉంటుంది, మాట వినాలి అనేటువంటి మాట ఈరోజు బైబిల్లోంచి పరిశుద్ధాత్ముడు మాట్లాడుతూ ఫస్ట్ చాప్టర్ 15:22 అంటున్నాడు, ఆయన మాట వింటే శ్రేష్టము. ఏం జరిగింది? ఎందుకు మాట వినమంటున్నాడు? మాట వినకపోతే ఏం జరుగుద్ది, మాట వింటే ఏం జరుగుద్ది? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మాట వినకపోతే ఏం జరుగుద్దో చూద్దాం, ఓకేనా? చూడండి, ఫస్ట్ చాప్టర్ 15:28-29. ఎవరు చదువుతారా? అయితే నేను చదువుతారా? ఒకసారి చదువున్నాను, చదువు. అప్పుడు సమూయేలు అతనితో ఇట్లనెను, నేడు యెహోవా ఇశ్రాయేలు రాజ్యమును నేడు ఇజ్రాయేలు రాజ్యమును నీ చేతుల నుండి లాగివేసి, ఏం చేసి? దేవుడు లాగేస్తాడండి. ఎలాగా లాగేస్తాడా లేదా? లాగేస్తాడు. లాగేస్తాడు. చదువున్నాను. నీకంటే ఉత్తముడైన నీకంటే ఉత్తముడైన నీ పొరుగు వానికి నీ పొరుగు వానికి అప్పగించి ఉన్నాడు. దాన్ని అప్పగించేశాడు. నెక్స్ట్ వన్. మరియు ఇశ్రాయేలునకు ఆధారమైన వాడు ఇజ్రాయేలుకు ఆధారమైన వాడు నరుడు కాడు. ఈ మాట గుర్తుపెట్టుకోవాలి పిల్లరా. మరియు ఇజ్రాయేలుకు ఆధారమైన వాడు ఎవరు? నరుడు కాడు. ఆయన అబద్ధమడ్డు, పశ్చాత్తపడ్డు. ఆయన అబద్ధమడ్డు, పశ్చాత్తపడ్డు. అలాగే ఇజ్రాయేలుకు ఆధారమైన వాడు నరుడు కాడు. ఇప్పుడు ఈ మాట ఎప్పుడైతే సౌలు వినలేదో, సౌలు చేతి నుంచి రాజ్యాన్ని లాగేసుకున్నాడట. దేవుడు ఘనత ఇచ్చాడు అక్కడ సౌలుకి, ఇవ్వలేదు కదండి. ఈ ఎప్పుడైతే అతను మాట వినలేదు, ఎందుకు వెళ్ళా? దేవుడు చెప్పింది చెప్పినట్టు చేయలా. ఎందుకు చేయలా? చూడండి, మొదటి సమూయేలు 15వ ఏమంటాడంటే, నేను చదువుతానన్న 2వ వచనం నుంచి, సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చింది ఏమనగా, అమాలేకులు ఇజ్రాయేలుకు చేసిన నాకు జ్ఞాపకమే. చూడండి, దేవుని ప్రజలకి శత్రులు చేసిన కీడవచ్చు, లేదంటే ఇబ్బంది అవ్వచ్చు, అది దేవునికి జ్ఞాపకమేనంట. ఎవరికి జ్ఞాపకం అండి? దేవుడికి జ్ఞాపకమే. వారు ఐగుప్తులో నుండి రాగానే అమాలేకులు వారికి విరోధులై మార్గమందు వారి మీదకి వచ్చుడు కదా. కాబట్టి నీవు పోయి కనికరింపక అమాలేకులను హతము చేయాలి. పురుషులనేమి, స్త్రీలనేమి, బాలులనేమి, పసిపిల్లలేమి, ఎద్దులనేమి, గొర్రెలనేమి, ఒంటెలనేమి, గార్ధములనేమి అన్నిటినీ హతము చేసి వారికి కలిగినందుకు బొత్తుగాను పాడు చేసి అమాలేకు నిర్మూలించమని చెప్పాడు. ఇక్కడ తను ఏం చెయ్యాలో అదంతా అర్థమయ్యేలా ఎవరు చెప్పారు? దేవుడు, తండ్రి దేవుడు ప్రవక్త అయినటువంటి సమూయేలు ద్వారా ఎవరు చెప్పారు? సౌలు చెప్పాడు. ఈ సౌలు ఏం చేశాడు? సౌలు ఏం చేశాడు చెప్పండి. గొర్రెలలోను ఎడ్లలను క్రొవ్విన గొర్రె పిల్లలు మొదలైన వాటిలోను మంచి వాటిని నిర్మూలము చేయక కడగా నుంచి పనికిరాని నీచ పశువులన్నిటిని నిర్మూలము చేశాను. అప్పుడు యెహోవా సమూయేలుకు ప్రత్యక్షం ఎలాగూ సెలవిచ్చాను. దేవుడు ఏమన్నాడు చూడండి, మాట వినకపోతే ఏం జరుగుద్దో. సౌలు నన్ను అనుసరింపక వెనుకు తీశాడు, నా ఆజ్ఞను గైకొను పొను కనుక అతన్ని రాజుగా నియమించుకుని నేను పశ్చాత్తాపడుచున్నాను. హల్లెలూయా. దేవుడికి ప్రతిదీ కూడా అవసరమే. మనము భక్తి చేస్తాం, ఇక్కడ ఆరాధన చేస్తాం, పాటలు పాడతాం, వాక్యం కూడా చదువుతాం, కొన్నిసార్లు వాక్యం కూడా చెప్తాం. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, దేవుడు మహాకృపను బట్టి ఆయన దగ్గర ఏం కావాలంటే ఆయన మాట వినడం కూడా చాలా ప్రాముఖ్యం అంట. నువ్వు ఎన్ని చేసినా ఆయన మాట వినకపోతే అది దానివల్ల ఆయన ఏమి సంతోషించడట, ఆనందించడట, ఆయన నీకు ఘనత ఇవ్వడట. ఏమేడు? ఘనత ఇవ్వడట. దేవుడు ఘనపరిస్తే అది చాలా ప్రాముఖ్యంగా ఉంటది. అది చరిత్రలో మిగిలిపోద్ది. బైబిల్ మనం చూడబోతున్న ముందు నాకు దేవుడు ఎలా చెప్పమన్నాడు, నేను అందుకే చెప్తున్నా. దేవుడు మాట వింటే ఒక వ్యక్తిని దేవుడు ఎలా కనపరుస్తాడన్న దాని గురించే నీకు చెప్పమన్నాడు. హల్లెలూయా. చూడండి, ఈరోజు ఎప్పుడైతే ఇతను మాట వినకపోగా తనకు నచ్చినట్టుగా తన చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు నచ్చినట్టుగా తను నచ్చినట్టుగా ప్రవర్తించినప్పుడు దేవుడు అతన్ని ఏం చేశాడంటే, ఎవరైనా చెప్తారా? విసర్జించేశాడంట. ఏం చేశాడు? విసర్జించాడా లేదా? దేవుడు కూడా విసర్జించేస్తాడు. కొన్నిసార్లు ఏం చేస్తాడమ్మా? విసర్జించేస్తాడు. చూడండి,
మీరు అడగొచ్చు, ఎక్కడ విసర్జించాడు? ఎక్కడన్నా ఉందా లేదా బైబిల్లో? ఎక్కడ? ఎవరు చెప్పారు ఉందని? చదువు 23 వచ్చిన చదువు. మొదటి సమయాలు 15:23 చదువు. తిరుగుబాటు చేయటం సోదు చెప్పుట పాపంతో సమానం అంటండి. మూర్ఖంగా ప్రవర్తిస్తాడండి. చూడండి, అంటారు కదా కొంతమంది, మూర్ఖులని బాబడు ఎన్ని చెప్పినానండి, మూర్ఖత్వం అంతా అలా కనబరుస్తానంటే మా ఇంట్లో అంటారండి. లేదా కొంతమంది ఈ మూర్ఖత గురించి కూడా పరిశుద్ధాత్ముడు బైబిల్ ఎందుకు రాశాడు? ఈ మూర్ఖ స్వభావం కూడా మనలో దేవునికి ఉండకూడదు. ఆ దేవునికి నచ్చదు. మూర్ఖంగా ప్రవర్తించకూడదు. ఎలా ప్రవర్తించకూడదు? మూర్ఖంగా ప్రవర్తించకూడదు. చదువునా ఏంటంటే విగ్రహారంతో పోల్చే. చూసారా? నెక్స్ట్ వన్, యెహోవా ఆజ్ఞను నీవు విసర్జించదు గనుక నీవు రాజుగా ఉండక. దేవుడు విసర్జించాడట. ఉందని లేదా బైబిల్లో? ఇప్పుడు మాట వినకపోవడమే కదా దేవుడు విసర్జించేశాడు. అవునండి కదా? విసర్జించి ఏం చేశాడు? ఖాళీగా ఉన్నాడా? అయ్యో అని చెప్పి బాధపడుతూ కూర్చుంటున్నాడా? ఎవరైతే ఒక వ్యక్తి దేవుని చేత పిలువబడి అభిషేకించబడ్డాడు, తన ప్రజల మీద అధిపతిగా రాజుగా ఏర్పరచబడ్డాడు, అతను దేవుని మాట వినకపోతే అతను తొలగించి ఇమ్మీడియట్లీ దేవుడు ఇంకొక వ్యక్తికి అవకాశం ఇచ్చినట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం. మనము కనుక మాట వినకపోతే, మనకు దేవుడు చేస్తున్న కార్యాలు నెరవేర్చబడంటే మన మాట వినకపోతే దేవుడు చేయగలుగుతాడా? దేవుడు చేస్తాడా? దేవుడు నడిపిస్తాడా? నువ్వు దేవుడి మాట వినకుండా ఎన్ని చోట్ల తిరిగినా సరే దేవుడు చేయడు. నువ్వు దేవుడి మాట వినాల్సిందే. దేవునికి ఏం చెప్పాడో అది నువ్వు చేయాల్సిందే. నువ్వు చేసినప్పుడు దేవుడు తన పనిని తాను చేసుకుంటూ వెళ్తాడు. హల్లెలూయా. ఒక బ్రిడ్జ్ రాస్తున్నారు. మన మాట వినే కొద్ది కూడా మన కొరకు దేవుడు త్రోవ సరళం చేసుకుంటూ ముందుకు వెళ్తాడు. బ్రిడ్జి వేసినప్పుడు చూడండి, అది కొద్దిగా వేసినప్పుడు మనం ఎదురు చూస్తాం, ఇప్పుడు పూర్తి అవుతుంది, ఈ దగ్గర నుంచి ఆ దగ్గరికి వెళ్తామని. అవునండి కదా? దేవుడు ద్వారం తెరవకపోతే, దేవుడు నీకు సహాయం చేయకపోతే నువ్వు అనుకున్న పొజిషన్ నువ్వు రీచ్ అవ్వలేవు. మరి నువ్వు రీచ్ అవ్వాలంటే నువ్వేం చేయాలి? విధేయత చూపించాలి. అది కష్టమా, ఇబ్బందా? కానీ కాదు. ఎలా చెప్తున్నారు పెద్ద? నేను విన్నాను చాలాసార్లు, నేను దీవించబడ్డాను, ఆశీర్వదించబడ్డాను. హల్లెలూయా. నా దగ్గర 10 రూపాయలు ఉన్నాయి వ్యాలెట్ లో. మా అమ్మగారు మా నాన్నగారు మారలేదు. నాకు ప్రభు వీళ్ళు సంజీనగర్లో మీటింగ్ పెట్టారు, దైవజనులు ఇంకొక ప్రసాద్ గారు అని. నా ఫాస్టింగ్ పేరు పెట్టారు, ఉపవాస కొడుకులు. మీకు గుర్తుందండి? నన్ను రమ్మన్నారు, నన్ను కూడా వాకింగ్ చెప్పండి రమ్మన్నారు. నా దగ్గర 10 రూపాయలు ఉన్నాయి. నేను ఇక్కడి నుంచి నడిచి వెళ్ళాలి. ఎన్ని కిలోమీటర్లు ఉంటుందండి? 2 ఉంటుందా 3 ఉంటుందా? సంజీవ్ నగర్ అక్కడ చర్చ్ మీరు నడిపించేవారు. అదిగోండి, నేను ఇక్కడి నుంచి నడుచుకుంటూ చర్చ్ దాకా నడుచుకుంటే వెళ్ళా. ఎందుకు తెలుసా? దేవుణ్ణి అడిగా, నువ్వు నడిచి వెళ్ళా అన్నాడు. ప్రభా లిఫ్ట్ వద్దు, నడిచెళ్ళు. నడుచుకుంటూ వెళ్ళా. నేను చర్చి దాకా నడుచుకుంటూ వెళ్ళా. చర్చి దగ్గరికి వెళ్తే పాస్టర్ గారు ఉన్నారు. ఈయనేమో ఆపోజిట్ నుంచి చికెన్ కొట్టేస్తున్నాడు. ఈయన కనపడ్డాను, అయ్యో రండి బండికి ఇచ్చుకోండి, బండి ఎక్కని అంటాడు. ఈయన కనపడకూడదు. నేను కనపడకుండా చర్చి దగ్గరికి వెళ్ళిపోతా. ఆయన చూశాడు వేరే పాస్టర్ గారు, రెండు టీ దగ్గర నాకు వద్దండి, దేవుడు నన్ను చర్చికి వెళ్ళిపోమన్నాడు. చర్చికి వెళ్ళి కొంచెం ఆవేశం వచ్చింది, మోకాలు ఎత్తది. ఏసే నాతో ఒకటే మాట అన్నాడు, నేను నీకు హెలికాప్టర్ ఇస్తానన్నాడు. అంతే. హల్లెలూయా. దేవుడు అంటున్నాడు ఈ మాట. ఎక్కడి నుంచి 4 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళాడు. తెలుసా మీకు? ఈయన తెలుసు, ఆయన నడిపించేవారు ఆ సంఘాన్ని అక్కడ. నేను అక్కడికి వెళ్ళి చాలాసార్లు వాక్యం చెప్పాను. ఎక్కడి నుంచి మా ఇంటిగా నడుచుకుంటూ వెళ్ళాను, నడుచుకుంటూ వెళ్ళాను. వీళ్ళరా, దేవుడు మాట వినేవాడు దేవుడికి కావాలి. మాట వింటే దేవుడట ఘనతనిస్తాను. ఈ రోజు మీతో చెప్తున్నాడు, నువ్వు దేవుని మాట వింటే చాలు, దేవుడు నీకు ఘనతను ఇవ్వబోతున్నాడు. అది ఏ రకంగా ఇస్తాడు, ఎలా ఉంటుంది నేను చెప్పలేను, కానీ నువ్వు మాట విన్నావా, దేవుడు నీకు ఒక ఘనతని ఇవ్వబోతున్నాడు ముందు. హల్లెలూయా. ఎప్పుడైతే ఈ సౌలు మాట వినలేదో, దేవుడు ఇమ్మీడియట్లీ తన రాజ్యాన్ని, తన ఆశీర్వాదాన్ని లాగేసుకున్నాడు. ఏం చేశాడు? నువ్వు మాట వినకపోతే నీకు ఇస్తానంటే, నీకు చేస్తానంటే దేవుడు ఏం చేస్తాడు తెలుసా? నిన్ను అడిగి తీసుకోడు, నీ దగ్గర పర్మిషన్ తీసుకోడు, నీకు తెలియకుండానే లాగేస్తాడు. ఏం చేస్తాడు? ఆశీర్వాదాన్ని నీకు ఇవ్వాల్సింది లాగేసి ఇంకొకరికి ఇచ్చేస్తాడు. బైబిల్ చెప్పింది, నేను చెబుతున్నా. అప్పుడు సమూయేలు అతనితో ఇట్లా, నేడు యెహోవా ఇశ్రాయేలు రాజ్యం నీ చేతి నుండి లాగివేసి నీకంటే ఉత్తమమైన నీ పొరుగువానికి అప్పగించేశాడు. మరియు ఇశ్రాయేలుకు ఆధారమైన ఆయన నరుడు కాడు, ఆయన అబద్ధమాడు పశ్చాత్తాపడ్డు. ఆయన అబద్ధమాడు పశ్చాత్తాప కూడా పడ్డు. దేవుడు ఈ రోజు గ్రంథ లేఖన భాగంతో మనతో మాట్లాడుతున్నాడు. ఈ రోజు మనం ఏం నేర్చుకుంటున్నాం అనేది మనం ఒకసారి పరిశీలన చేసుకోవాలి. ఈ రోజు దేవుడు నీతో ఒకటే చెప్తున్నాడు, విధేయత చూపిస్తావా, నేను నిన్ను గణపరచబోతున్నా. నువ్వు విధేయత చూపిస్తావా, నా మాట వింటావా, నాకు లోపడతావా, నేను చెప్పింది చేస్తావా, నేనే నీకు దగ్గరుండి ఘనతను ఇవ్వబోతున్నాను. హల్లెలూయా. ఘనతను ఇవ్వబోతున్నాను. ఏమి ఇవ్వబోతున్నాను? ఘనతను ఇవ్వబోతున్నాను. దేవుడు నీకు ఘనతను ఇవ్వాలని ఆశపడుతున్నాడు. చూడండి, మీరు ఒకసారి ఈ గ్రంథాన్ని కూడా చూద్దాం. తర్వాత ఎప్పుడైతే ఈ యొక్క సౌలు మాట వినలేదో, దేవుడు ఒక నిర్ణయం తీసుకున్నాడు. అతని కంటే పొరుగు వాడిని దాన్ని అప్పగించాడట. ఎవరతను? డేవిడ్. చూడండి, ఐజా చాప్టర్ 55 verse 3-4. యెషయా గ్రంథం 55వ అధ్యాయము
ఐజా చాప్టర్ 55 చూడండి, దేవుడు గణపరిస్తే ఎలా ఉంటుందో చూడండి ఒకసారి. యెషయా గ్రంథము 55వ అధ్యాయము, యెషయా గ్రంథం 55వ అధ్యాయం 3వ వచనం. చెవి యొగ్గి నా వద్దకు రండి. మీ ఇక్కడ కూడా చూడండి ఏముందో, మీరు విని ఎడల ఏం చేయాలట, మీరు విని ఎడల మీరు బ్రతుకుదురు, నేను మీతో నిత్య నిబంధన చేస్తాను, దావీదునకు చూపిన శాశ్వత కృప మీకు కూడా నేను ఏం చేస్తాను, చూపుతాను. ఇక్కడ కూడా మాట వినాలంటండి. చెవి యొగ్గి నా వద్దకు రండి. ఏ యొగ్గండి? చెవి యొగ్గి ఆయన దగ్గరికి వెళ్ళాలంటే నెక్స్ట్ వన్, ఆయన మాట వింటే మనం బ్రతుకుతామంటండి. ఏంటండి? బ్రతుకుతాం. అది ఒక స్పిరిచువల్ లైఫ్ అవ్వచ్చు, భౌతికం అవ్వచ్చు. మనం ఆయన మాట ఎప్పుడైతే వింటామో మనం బ్రతుకుతామట. అంతే కదా, మనతో ఆయన ఒక నిబంధన చేస్తాడట. ఒక నిబంధన తర్వాత నిబంధన ఎవరికైనా బైబిల్లో చేశాడా దేవుడు? చేశాడా లేదా? దైవజనం చెప్తున్నారు. మీకేం తెలుసా నిబంధన ఎవరితో చేశాడు? అబ్రహాముతో చేశాడు, దావీదుతో చేశాడు. చేశాడు లేదా? నిబంధన చేశాడు. ఇవి నిబంధనలు. అయితే ఒక దావీదు అబ్రహామే కాదు కానీ నేను మీతో నిబంధన చేస్తా, నా మాట వింటే, చెవికి అడ్డకు వస్తే మీరు వింటే మీరు బ్రతుకుతారు. థర్డ్ వన్, మీతో నేను ఒక నిబంధన చేయబోతున్నాను. ఏం చేయబోతున్నాను? ఒక నిబంధన చేసి దావీదుకు చూపిన శాశ్వత కృప మీకు కూడా చూపించబోతున్నాను. ఎవరు చూపిస్తాడట? అందరికీ చూపిస్తానన్నాడా? లేదంటే అక్కడ ఏమన్నా కండిషన్ అప్లై ఏమైనా పెట్టాడు దేవుడు? అందరికీ చూపిస్తాడా లేదా? మీకు కూడా దావీదుకు చూపిన కృప మీకు కూడా చూపిస్తాడా లేదా? ఎంతమంది కావాలి దేవుడి ద్వారా, దేవుడు ఇచ్చిన కృప కావాలి? అందరూ అడుగుతాం కదా, నీ కృపే నాకు చాలు, నువ్వు కృప ఉంటే బాగుండు, కృప ఉంటే. దేవుని కృప చాలా ఉన్నతమైంది, గుర్తుపెట్టుకోండి బైబిల్లో. అందుకే పరలోకం నుంచి దూత వచ్చి నువ్వు దేవుని వల్ల కృప పొందితివి అన్నాడు. అంతే. హల్లెలూయా. నువ్వేం పొందావు? దేవుని వల్ల కృప పొందేసావు. ఆ కృప ఎంతమంది కావాలి? దేవుడు కూడా అన్నాడు, నేను ఇస్తాను, మీరు నా వద్దకు రండి, మీరు వింటే మీరు బ్రతుకుతారు, నీతో ఒక నిబంధన చేస్తారు, దావీదుకు చూపిన శాశ్వత కృప మీకు కూడా చూపబోతున్నాను. మరి ఈ రోజున మాట వినాలని మనం ఎన్ని పాయింట్లు చూసుకున్నాం? నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3, అవునండి, నెంబర్ 4, 4 చోట్ల మనం చూసే మాట వినమని ఉందండి లేదా? ఎవరి మాట వినాలట? మరి విందామా వద్దా? మాట వినే వరకు ఉందామా? ఇప్పుడు దాకా దేవుని మాట వినలేదేమో. ఈ రోజున మనకి దేవుడు అడుగుతున్నాడు, మాట వింటారా? నేను మిమ్మల్ని గణపరచబోతున్నాను, నేను మిమ్మల్ని గణపరచబోతున్నా, మీకు దావీదుకు చూపిన కృపను చూపించబోతున్నా, మీకు మీతో నేను ఒక నిత్య నిబంధన చేస్తాను, మీరు మాట వింటారా? మీరు మాట వింటారా అని దేవుడు ఈరోజు నిన్ను నన్ను కూడా ప్రశ్నిస్తున్నాడు. నిన్ను కూడా ఈరోజు ప్రశ్నిస్తున్నాడు. నువ్వు మాట వింటే దేవుడు నీకు ఏమివ్వబోతున్నాడంటే నీ దగ్గరుండి దేవుడు గణపరచబోతున్నాడు. దేవుడు గణపరిస్తే ఆ వ్యక్తి జీవితం ఎలా ఉంటుందంటే అది ఎవరు ఊహించలేము, చెప్పలేము. అది చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది. చూడండి, సౌలు మాట వినలా. సౌలు ఏం లేదండి, మాట వినలా. ఇప్పుడు దేవుడు కందించి ఎవరి మీద పడిందంటే దావీదు మీద పడింది. ఎవరి మీద? ఇప్పుడు ఈ దావీదు మీద ఎప్పుడైతే పడిందో దేవుడు అతను గణపరచడం ఆరంభించాడు. ఎలా గణపరిచాడు తెలుసా? చూడండి ఒకసారి. యెషయా గ్రంథము 11వ అధ్యాయం, ఐజా చాప్టర్ 11. ఐజా చాప్టర్ 11 అక్కడ ఏముంది? యెషీ మొద్దు నుండి చిగురు పుట్టును, దాని వేరు నుండి అంకురము ఎదిగి ఫలించును. ఎవరండి యెషీ? ఈ యెషీ ఎవరు? నాకు డౌట్గా ఉంది. దావీదు తండ్రేనా? అందరూ చెప్పాలి. లోపల ఉన్న వాళ్ళు ఉన్నారు, లోపల లేరా? ఉన్నారు లేరా? గట్టిగా చెప్పాలి. ఎవరు యెషీ? ఎవరమ్మా? దావీదు తండ్రేనా? ఈ ఘనత ఎక్కడి నుంచి వచ్చింది? ఈ ఘనత ఎక్కడి నుంచి వచ్చింది? దేవుడు గణపరిస్తే. ఎందుకు అక్కడ ఏమని రాశాడు? యెషీ మొద్దు నుండి చిగురు పుట్టును, దాని వేరు నుండి అంకురము ఎదిగి ఫలించబోతుంది. ఈ ఘనత ఎక్కడి దాకా తీసుకెళ్ళాడు తెలుసా? రెవల్యూషన్ దాకా తీసుకెళ్ళాడు. రెవల్యూషన్ ఏం మాట్లాడాడు చూడండి ఒకసారి. రెవల్యూషన్ లో దేవుడు ఇచ్చే ఘనత ఎలా ఉంటుందో చూడండి ఒకసారి. ఎక్కడుంది రెవల్యూషన్ లో? రెవల్యూషన్ చాప్టర్ 5. రెవల్యూషన్ చాప్టర్ 5 లో ఉంది. ఎవరు చదువుతారు? 5వ వచనం. ఆ పెద్దల్లో ఒకడు ఏడవకము, ఇదిగో. ఏ చిగురండి? ఎవరు చిగురంటే ఎవరు? అవును. ముందు ఎవరు పేరు పెట్టాడు? తండ్రి దేవుడు. ఇప్పుడు దావీదుని ఎవరు కనపరుస్తున్నారు? హల్లెలూయా. అత్యుత్తమైన దేవుడు ఎవరిని కనపరుస్తున్నారు? దావీదుని. సౌలుకి అంత ఘనత ఇవ్వబడిందా? సౌలు ఏమన్నాడు? ఈయన విసర్జించేశాను అంటున్నాడు. దావీదు ఏమన్నాడు? దావీదుడి నా హృదయానుసారుడు, లేదంటే దావీదుకు చిగురైనా అంటే యేసై భూమి మీద ఉన్నప్పుడు కూడా దావీదు కుమారుడు అని పిలువబడ్డాడు. అంతేకాదు ఈ దావీదు సింహాసనాన్ని ఎవరికి ఇస్తా ఉన్నాడు? నేను ఎవరికి ఇస్తా అన్నాడు? దావీదు సింహాసనాన్ని యేసుక్రీస్తు ప్రభువునికి ఇస్తా అన్నాడు. అవునండి కదా? తెలుసా మీకు వాక్యం? ఈ దావీదు సింహాసనం ఎవరికి ఇస్తానన్నాడు? యేసైకి ఇస్తానన్నాడు. పిల్లరా, చాలా జాగ్రత్తగా మీరు వినండి. దేవుడిచ్చే ఘనత చాలా ప్రాముఖ్యం కూడా చరిత్రలో నిలబడిపోద్ది. మనం దేవుని మాట వినేవారుగా మనం ఉండాలి. దేవుని కొరకు మనం బ్రతివారుగా మనం ఉండాలి. యేసయ్య గారు దేవుని మాట విన్నాడు, దేవుని మాటకి లోబడ్డాడు. నాన్నవారు సహకరించకపోయినా బయటకు వచ్చాడు, దేవునికి లోబడ్డాడు. కొన్ని సంవత్సరాల టైం పట్టింది కానీ ఈ రోజున మనిషి లేడు. కానీ దేవుడిచ్చిన ఘనత ప్రపంచం అంతా మారుమోగిపోతుంది. హల్లెలూయా. మీరు చెప్పండి ఎక్కడికి ఆయన తిరిగిపోవడం నాకు అయ్యో గొప్ప దైవజనుడండి అని అంటారు కదా. నువ్వు ఏ మూలకి వెళ్ళినా సరే అంటారు.
ఇప్పుడు ఈ గుడారాల పండుగ మనకి ఇక్కడ గోరెంట్లోనే కాదు, అమెరికాలో కూడా చేసేసుకుంటున్నారు. ఎక్కడ? అమెరికాలో తెలుగు వాళ్ళందరూ కూడా ఒక చోటుకు వచ్చి ఇక్కడ కూడా మీరు గుడారాల పండుగ పెట్టిన మీరు చూడగా యూట్యూబ్ లో రమేష్ పాస్టర్ గారు, లేదంటే అబ్రహంగా పాస్టర్ గారు, జాన్ వెస్లీ గారు, మొత్తం 3-4 అక్కడ గుడారాల పండుగ చేశారు అమెరికాలో. తెలుగు వాళ్ళందరూ ఒకసారి గ్యాదర్ అయ్యి ఇక్కడ కూడా గుడారాల పండుగ పెట్టండి పాస్టర్ గారు. పిల్లరా, దేవుడిచ్చే ఘనత అది శాశ్వతమైంది, గుర్తుపెట్టుకోండి. అందుకే దేవుడు మాట అన్నాడు, ఎవరైతే నన్ను గణపరుస్తారో నేను వాళ్ళని గణపరుస్తాను. దేవుడు గణపరచమంటే ఏంటో తెలుసా? పూలదండలు వేయాలి, బుక్కేలు ఇవ్వాలి, లేదంటే సల్మాన్ గొప్పలు కాదు. దేవుడు మాట్లాడమే గణపరచడం. హల్లెలూయా. ఏమనాలి? దేవుడి మాట వినడమే ఆయన గణపరచడం. ఎవరైతే దేవుడి మాట వింటారో వాళ్ళు దేవుడు గణపరచబోతున్నారు. ఎందుకు తెలుసా? దేవుడి మాటను విన్నావు అనుకో, పరలోకంలో ఉన్న దూతలన్నీ కూడా దేవుడు, ఈ బాబు నీ మాట విన్నాడు బిడ్డ, సాతాను కూడా అమ్మో నీ మాట విన్నాడు నీ పడ్డ. దేవుడికి ఎంతో సంతోషం. నువ్వు కనుక మాట వినకపోతే పరలోకంలో ఆయనకి అవమానం. ఎవరికి అవమానం చెప్పండి? అవునా కాదా? అందుకే దేవుడిని ఎవరైతే గణపరుస్తారో దేవుడు వాళ్ళని గణపరుస్తానంటున్నాడు. ఈరోజు నువ్వు దేవుడి మాట అంటే దేవుడు నిన్ను గణపరచాలని, దేవుడు నిన్ను ఆశీర్వదించాలని, దేవుడు నీ జీవితాన్ని మార్చాలని దేవుడు ఆశ కలిగి ఉన్నాడు. నాకు ఒక సాక్ష్యం చెప్పంటున్నాడు. ఇక్కడ ఆగివీడి దగ్గర ఒక క్రైస్తవ కుటుంబం, మళ్ళాంటి క్రైస్తవ కుటుంబం, అమ్మ చనిపోయింది, రెండో వివాహం చేసుకున్నాడు. ఏ వివాహం చేసుకున్నాడు వాళ్ళ? రెండో వివాహం. అబ్బాయి పెరిగాడు, శుభ్రంగా బైక్ తీసుకుని అమ్మాయి చుట్టూ తిరుగుతున్నాడంట, కాలేజీ చుట్టూ తిరిగి మొత్తం ఆరోగ్యం పాడు చేసుకున్నాడు. హెచ్ఐవి వచ్చేసింది. హెచ్ఐవి వచ్చేస్తే ఒక అర్ధరాత్రి తల్లి లేదు, నాన్న పట్టించుకుంటలా. ఏసై మాట్లాడారంట, ఏసురత్నం నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అని. నేను ఇప్పటికే నీ ఆరోగ్యం పాడైపోయింది, నువ్వు నా మాట వింటావా, నేను ఆశీర్వదిస్తాను అన్నాడట ఏసై. ఎవరి మాట వినాలి? నువ్వు నా మాట వింటావా, నేను ఆశీర్వదిస్తాను. వింటానయ్యా అంటే సరే వింటాను అన్నాడో లేదో, తెల్లర పొద్దున్న డీనర్ కాల్ దగ్గర టెస్ట్ చేయించుకుంటే హెచ్ఐవి లేదు, నార్మల్ అని వచ్చిందట. కువైట్ వెళ్ళిపోయాడు. కువైట్ వెళ్ళిపోతే పని లేదు, అక్కడ ఒక ఫ్రెండ్ పరిచయం అయ్యాడు. నా పరిస్థితి ఇది సోయన్స్ అంటే మా చెల్లిని చేసుకొని వాళ్ళ చెల్లిని ఇచ్చాడు, చెల్లిని చేసుకున్నాడు. దేవుడు మాట వింటే ఆశీర్దిస్తాడు కదా. అదే కువైట్ లో ఇప్పుడు మీరు యూట్యూబ్ లో కొట్టొచ్చు, నెలకి 75 లక్షలు అతని శాలరీ, 75 lakhs. 1 month తన యొక్క శాలరీ ప్యాకేజ్ ఎంతంటే 75 lakhs. కువైట్ కంపెనీలో ఒక అరబ్బోతో అతను ఒక బాస్ అయిపోయాడు. ఈ రోజున ఏమైపోయాడు? బాస్ అయిపోయాడు. దేవుడు మాట ఉంటే దేవుడు ఎలా తీసుకెళ్తాడో ఎవరు ఊహించలేదు, ఎక్స్పెక్ట్ చేయలేం. దేవుడు ఒక మాట ఇస్తే దేవుడు నిలబెట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. పొందుకోవడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? తాళం చేయి నీ చేతిలో ఉంది, నువ్వు తిప్పితేనే కానీ డోర్ ఓపెన్ అవ్వదు. దేవుడు నీకు తాళం చేయి చేతులు పెట్టాడు, ప్రామిస్ నీ చేతులు పెట్టాడు. దాని ప్రకారంగా నడిచినప్పుడు ఆ ప్రామిస్ నువ్వు దాన్ని స్వతంత్రించుకోగలుగుతావు. ప్రామిస్ చేతిలో ఉందిలే, ఎలా బతికిన పనులు దేవుడే చేస్తుంటే చెయ్యడు. మాట వినాల్సిందే. ఎవరి మాట వినాలి? దేవుని మాట వినాల్సిందే. నువ్వు దేవుని మాట ఉంటే దేవుడు నీకు ఈరోజు ఒకటే మాట చెప్తున్నాడు, ఆయన నిన్ను గణపరచాలనుకుంటున్నాడు. ఎవరు? ఆయన నిన్ను గణపరచాలనుకుంటున్నాడు. మరి దేవుడు మాట వింటావా? దేవుడు మాట వింటే దేవుడు గణపరుస్తాడు. ఎవరు గణపరుస్తారండి? దేవుడే గణపరుస్తాడు. దేవుడిచ్చే ఘనత సెపరేట్. దేవుడిచ్చే ఘనత చాలా అమూల్యంగా ఉంటుంది. దేవుడిచ్చే ఘనత మన కళ్ళంట నీళ్ళు తెప్పిస్తే సంతోషం, ఆనందం. కానీ మనుషులిచ్చే ఘనత అది పై చెప్పేది, లోన హృదయంలోంచి వచ్చింది కాదండి. అది వేషధారణగా ఘనత. కానీ దేవుడు అన్నాడు, ఎవరైతే నన్ను గణపరుస్తారో, ఎవరైతే నా మాట వింటారో నేను వాళ్ళని గణపరచబోతున్నాను. ఎవరిని గణపరచబోతున్నాను? వాళ్ళని దేవుడు గణపరచబోతున్నాడు. ఈ సహోదరి ఈ రోజున దేవుని యొక్క వాక్యం చెప్తుంది, దావీదుకు చిగురిన యోధా గోత్రపు సింహము యేసయ్య దగ్గరుండి తత్వమైన దేవుడు ప్రకటన గ్రంథంలో పరిశుద్ధాత్మ దేవుడు యోహానికి ఆయన బయలుపరుస్తూ దావీదు పేరును అక్కడ మెన్షన్ చేయడం వల్ల గల కారణం ఏంటి? ఎవరు దావీదు? ఇతను ఏమైనా పెద్ద బ్యాక్గ్రౌండ్ ఉందా? ఏమండి, పొలిటీషియనా? బాగా రిచ్ పర్సనా? అండర్స్టాండ్ మై వర్డ్స్? రాజకీయవేత్త? ధనవంతుడా? కాదు కదా. మరి ఇతను ఒక షెపర్డ్ బాయ్, అంటే గొర్రెలు కాసుకున్న ఒక వ్యక్తిని దేవుడు ఎందుకు ప్రకటన గ్రంథం దాకా తీసుకెళ్లాడు? ఎందుకు దేవుడు అంత ఘనతను ఇవ్వాలనుకున్నాడు చెప్పండి? బైబిల్ చెప్తుంది, దావీదు ఒక బెత్షెబా విషయంలో తప్ప ఏ విషయంలో తప్పు చేయలేదట. దేవుడు అది కూడా మెన్షన్ చేశాడు పరిశుద్ధాత్మ. ఒక బెత్షెబా విషయం తప్ప ఏ విషయంలో దావీదు తప్పు చేయలేదు అని ఎవరిచ్చారు సాక్ష్యం? దేవుడు ఇచ్చాడు, యేసయ్య ఇచ్చాడు. ఈ రోజున దేవుడు నీ కొరకు అలాంటి సాక్ష్యం కూడా ఇవ్వగలడు. నువ్వు దేవుని మాట ఉంటే దేవుడు నిన్ను ఘనపరచాలని ఆశపడుతున్నాడు. నువ్వు ఎక్కడైతే అవమానపడ్డావో, ఎక్కడైతే నిందలు పడ్డావో, ఎక్కడ నీ జీవితం పతనం అయిపోయిందో, ఎక్కడైతే నీ బ్రతుకైపోయిందని చెప్పుకుంటున్నావో అక్కడే దేవుడు నిన్ను ఘనపరిచి ఆయన ఘనత పొందుతాడు. హల్లెలూయా. కానీ నువ్వు మాట వినాల్సిందే. ఏం వినాలి? దేవుడు ఊరికే గణపరచడు. దేవుడు ఊరికే నీకేమీ రివార్డు ఇచ్చాడు. దేవుణ్ణి గణపరచాల్సిందే. ఎవరిని గణపరచాలి? దేవుణ్ణి గణపరచాల్సిందే. పరలోకంలో ఇద్దరి మీద డిస్కషన్ జరుగుతుంది. ఊరికినే స్తుతిస్తున్నాడు, ఆరాధన చేస్తున్నాడు అంటే ఒక్కసారి కంచి తీస్తే అసలు నిన్ను దూషించేలా చేస్తాను.
సరే ప్రాణం ఎత్తప్పుడు నీకు అధికారం ఇస్తాను వీళ్ళైతే ఇంకా రియ్యమని వచ్చేసాడు, మొత్తం తనకు ఉన్నటువంటి శక్తులను ఉపయోగించేశాడు. అవునండి కదా? ఇప్పుడు ఏంటి టార్గెట్ డెవిల్కి? దేవుడిని ఎలాగైనా దూషించాడు రా బాబా. ఈ దూషించాడు చాలు, పరలోకమో నాకు మామూలు ఘనత కాదుగా. కానీ దేవుడికి తెలుసు యోబు గెలుస్తాడని. హల్లెలూయా! ఎవరు గెలుస్తారు? గెలుస్తాడు. యోబు గెలిచాడు, దేవుడు మహిమ పొందాడు. అపవాది వెంటనే తన పని నుంచి తొలగించినట్టుగా దేవుడు స్వస్థపరిచాడు, చక్కటి పిల్లల్ని ఇచ్చాడు. 2 ఆశీర్వాదం అంట. ఏంతలండి? చరిత్రలో లెక్కించాడు, బైబిల్లో లెక్కించాడు వాళ్ళ హిస్టరీ. నేను ఒకటే చెప్తున్నాను, నువ్వు దేవుని మాట వింటే నేను గణపరచమే కాదు, నీ పేరు కూడా జీవ గ్రంథంలో లెక్కిస్తాడు ఆయన. ఎక్కడ? జీవ గ్రంథంలో దగ్గరుండి రాస్తాడు, కరుణమ్మ రసై అని. మాట విన్నప్పుడు రసై. మరి మాట విన్నావు నువ్వు మాట విన్నావు దేవుని మాట? దేవుని బిడ్డలారా, మనము దేవుణ్ణి మోసగించలేము. మనం దేవుని దగ్గర మనము హిపోక్రసీ మనం ప్రయోగించలేము. ఈ హిపోక్రసీ మనుషుల దగ్గర పనిచేస్తుంది కానీ దేవుని దగ్గర పని చేయదండి. అది అండర్స్టాండ్ మై వర్డ్స్? హిపోక్రసీ వేషధారణ మనం మనుషుల దగ్గర మనం ప్రయత్నించవచ్చు కానీ దేవుని దగ్గర వేషధారణ మనం చూపించడం అది చల్లదు. అది చల్లనే చల్లదు. ఈ వేషధారణ మనం లేకుండా ఉండాలంటే దేవుని వాక్యానికి భయపడాలి, దేవుని వాక్యానికి లోబడాలి. హల్లెలూయా! ఎవరికి లోబడాలి? దేవుని వాక్యానికి లోబడాలి, దేవునికి భయపడాలి. దేవుడు దావీదుని ఎలా కనపరిచాడో ఈ రోజు నిన్ను కూడా కనపరచాలనుకుంటున్నాడు. నీ పరిస్థితి మార్చి నిన్ను కూడా కనపరచాలి. ఎవరు కనపరచాలి? మనుషులకు అప్పగించడానికి ఇవ్వాల్సిన కనుక దేవుడే నీ దగ్గరుండి కనపరచాలనుకుంటున్నాడు. ఎవరండి? దేవుడే కనపరచాలనుకుంటున్నాడు. మీరు నమ్మితే దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా! నేను దేవరం వచ్చిన కొత్త మా అమ్మగారు ఎవరో మారలా. అప్పుడు నేను దర్శించుల వాగ్దానం పొందుకోలే. ఓ బ్రదర్ వచ్చారు మన్నకు యోసేపు. వచ్చి సీఎల్కి ఎస్ఎల్ సువార్త చెప్పాలని తీసుకెళ్ళాడు ఆయన. ఎక్కడికండి? ఎవరికి? సీఎల్కి ఎస్ఎల్కి. నేను ఎప్పుడు పోల్టీని అడిగే పట్ల మనకేమో ట్రైనింగ్ లేదు, మనకేమో భయం. ఇప్పుడు ఎవరు సువార్త చెప్పాలి? సీఎల్కి ఎస్ఎల్కి. మన వల్ల ఏ పనైనా మన వల్ల అవుతుంది అసలు. అది దేవుని ఉద్దేశం ఏంటంటే ఈ పిల్లవాడు నేను వాడుకోవాలి, ఈ యవనస్తుని వాడుకోవాలి, ఆయన ప్రణాళిక అది. వెంటనే అక్కడికి వెళ్ళాను. నేను ఇంకొక ఆయన వచ్చాడు, పాస్టర్ అమ్మయ్యా సేఫ్. ఆయన వచ్చాడు, ఆయన చెప్తాడు సువార్త. దేవుని స్తోత్రం. సైలెంట్గా ఉన్నాను. దేవుడు నాన్నే సువార్త చెప్పడానికి ముందు నడిపించేసాడు. నువ్వే సువార్త చెప్పాలి, ఇప్పుడు నేనే సువార్త చెప్పాలి. ఆయన ఉన్నాడుగా. కానీ దేవుని ఉద్దేశం ఏంటి? నేను సువార్త చెప్పాలి. మొత్తం చెప్పేశాను అంత. దేవుని స్తోత్రం. హల్లెలూయా! సిఏకి ఎస్ఐకి సువార్త చెప్పేసాను. ఆయన ప్రార్థన చేసి బైబిల్ ఇచ్చాడు. ఇప్పటికే ఫోటోలు ఉన్నాయి. దేవుని ఉద్దేశం చాలా ఘనంగా ఉంటది. మా ఇంటికాడ ఏంటి పరిస్థితి? ఇటు పని లేదు, పాట లేదు, రోడ్డు మీద తిరుగుతున్నాడు అని నాకు ఒక బిరుదు ఇంటికాడ. కానీ దేవుడు ఏం చేస్తున్నాడు? బయట రాజులకి అధికారులకి సువార్త చెప్పించే పనులు ఆయన ఉన్నాడు. హల్లెలూయా! ఆయన పని ఆయన జరుగుతూ ఉంటది. పిల్లరా, దేవుడి మాట వింటే ఈ రోజున ఆ ఘనత నా కుటుంబం దాకా వచ్చింది. రేపు మా ఊరు లేదంటే సిటీ లేదంటే పల్లెటూరు లేదంటే ఎంటైర్ వరల్డ్ తీసుకెళ్తాడు దేవుని చిత్తానుసారంగా. హల్లెలూయా! దేవుని మాట మనం వినాలి. ఎవరి మాట మనం వినాలి? దేవుని మాట. రెండోసారి కూడా నాకు అవకాశం వచ్చింది. మళ్ళీ రెండోసారి అవకాశం వచ్చింది. వెంటనే నేను మోకరించినప్పుడు విక్టర్ బాబు గారు పాస్టర్ గారు, ఎవరైనా ఇక్కడ విక్టర్ బాబు గారు, ఆయన అడిగాడు. అప్పుడు ఆయన కిడ్నీ స్టోన్స్ పెయిన్ ఏదో వస్తుందంట. మనకు బాగాలేదు, మిమ్మల్ని వాడుకుంటాడు దేవుడు, మీరు ఎలా అంటే నేను ప్రార్థన చేశాను. ప్రభు నాకు ఒకటే వాగ్దానం చేశారు, నీకంటే సేవకుడి భీమంలో పెద్ద సేవకుడు ఎవరు లేరు అని అన్నాడు దేవుడు. అనగానే అప్పుడు నీకు దర్శనంలో వాగ్దానం పొందుకోవాలి. సరే నాకు మళ్ళీ అవకాశం వస్తే మళ్ళీ సువార్త చెప్పి ట్రాఫిక్ పోలీస్ సీఏకో ఎస్ఏకో ఆయన కూడా సువార్త చెప్పేశాను. హల్లెలూయా! పిల్లరా, నేను ఎందుకు చెప్తున్నాను తెలుసా? మన దేవుని మాట అంటే దేవుడు మనకి ఘనతను ఇవ్వాలనుకుంటున్నాడు. ఏమి ఇవ్వాలనుకుంటున్నాడు అండి? ఘనతను ఇవ్వాలనుకుంటున్నాడు. ఈరోజు దేవుడు నీతో చెప్తున్నాడు, నా జీవితంలో జరిగిన సంఘటనలు ఇవన్నీ కూడా దేవుడే సాక్షి. నీకు దేవుడు ఘనతను ఇవ్వాలనుకుంటున్నాడు. నువ్వు ఆయన మాట వింటావా? నేను చాలాసార్లు దేవుడు నిష్కించిన దినాలు ఉన్నాయి. ఓ రోజు రూపం తీసులో ప్రార్థన చేశా, ప్రభా నాకు 2 సంవత్సరాలు టైం ఇస్తే నేను అప్పులు తీర్చుకుని ఆ తర్వాత సేవ చేస్తున్నాను. ఏసే ఒకటే అన్నాడు, నీ చిత్తం కాదు నా చిత్తం జరుగుద్దంటే నీ చిత్తమే సిద్ధించునుగా కానీ లోబడ్డాను. అలాగా ఆ తర్వాతే వాగ్దానాలు దర్శనాలు పొందుకుని ఈ రోజు మీ మధ్య ఒక సువార్తికుడిగా వాడబడుతున్నాను. హల్లెలూయా! లేకపోతే మీ కంటికి కనబడను. ఎక్కడో సింగపూర్ లో హెల్మెట్ పెట్టుకుని అయ్యి పెట్టుకుని నెలకి 20,000 30,000 పంపించి ఇప్పుడు నా జీవితం అంతా కూడా వేరండి. పిల్లరా, దేవుడు ఈరోజు నిన్ను గణపరచాలనుకుంటున్నాడు. దేవుడు ఈరోజు నిన్ను హెచ్చించాలనుకుంటున్నాడు. నువ్వు ఏం చేయాలట? ఏం చేయాలి? ఎంతమంది అంటారు ఆయన మాట? కష్టం కాదు, చాలా ఈజీ. నువ్వు ఆయన మాట అంటే దేవుడు నిన్ను గణపరచబోతున్నాడు. హల్లెలూయా! దేవుడు మాట వినే వాళ్ళు కావాలి. దేవుడు మాట వింటే దేవుడు గణపరచబోతున్నాడు. వాళ్ళ జీవితాన్ని మార్చేయబోతున్నాడు. ఏంది మార్చేయబోతున్నాడు? వాళ్ళ జీవితాన్ని. ఈ రోజు ఇక్కడ ఎంతమంది ప్రేయర్ చేస్తున్నంత నాకు తెలియదు. మీరు కనుక దేవునికి విద్య చూపిస్తాను, అది కష్టమా నష్టమా నాకు తెలియదు. ప్రభా నేను నీకు లోబడతా, నువ్వేం చెప్తే అది నేను చేస్తా అంటే దేవుడు మిమ్మల్ని ఈ భూమి మీద కాదు పరలోకంలో కూడా రేపు గణపరచబోతున్నాడు. ఎక్కడ?
పరలోకంలో కూడా. శిష్యుల గురించి చెప్పన్నారు. ఈ శిష్యులు దేవుడి మాట విన్నారు, మనుషుడు పట్టి జాగ్రత్తగా చేసిన రండి అన్నాడు, వెంబడించారు, హతసాక్షులు అయ్యారు. ఇప్పుడు వీళ్ళందరినీ ఎక్కడ కనపరిచాడు దేవుడు? ఉందా ఎక్కడైనా పరలోకంలో కనపరిచినట్టుగా? పునాదులు చెప్పండి. ఆ పట్టణము ప్రాకారం 12 పునాదులు గలది. చదువునా? గొర్రె పిల్ల యొక్క 12 అపోస్తలుల 12 పేర్లు కనబడుచున్నవి. అన్న ఎక్కడి నుంచి 12 రోజులు చదువుతున్నావు నువ్వు? ఆ పట్టణమునకు ఎత్తైన గొప్ప ప్రాకారమును 12 గుమ్మములను ఉండెను. ఆ గుమ్మముల యొద్ద 12 దేవదూతలు ఉండేది. ఇశ్రాయేలీయుల 12 గోత్రముల నామములు ఆ గుమ్మముల మీద వ్రాయబడినవి. తూర్పు వైపున 3 గుమ్మములు, ఉత్తరపు వైపున 3 గుమ్మములు, దక్షిణపు వైపున 3 గుమ్మములు, పశ్చిమ వైపున 3 గుమ్మములు ఉన్నవి. ఆ పట్టణపు ప్రాకారము 12 పునాదులు గలది. ఆ పునాదుల పైన గొర్రె పిల్ల యొక్క 12 అపోస్తలుల 12 పేర్లు కనబడుచున్నవి. హల్లెలూయా. దేవుడు ఎక్కడ కనపరచాడు వాళ్ళని? హెవెన్ లో. ఇప్పుడు మిమ్మల్ని హెవెన్ లో కనపరచాలి వద్దా? ఉన్నారా లేదు ఇక్కడ? హల్లెలూయా. మరి దేవుడు కనపరిస్తే మామూలుగా ఉండదు. మరి దేవుని మాట వింటారా? మరి అంత ఈజీగా అయింది వాళ్ళ జీవితం? హతసాక్షులు అయిపోయారు. దేవుని పని నిమిత్తం ఏమయ్యారండి? శిరఛాదనం చేయబడ్డారు, బ్రతికుండగానే తోలు వచ్చారు, నూనెలో వేయబడ్డారు. ఇలా అనేక మంది హతసాక్షులు అయ్యారు. వాళ్ళ 12 పేర్లు ఎక్కడున్నాయట? ఎక్కడున్నాయి? పునాదుల మీద ఉన్నాయి. ఈ రోజున నీ పేరు జీవ గ్రంథంలో ఉండాలి. దేవుడికి నేను గణపరచాలన్నా, పరలోకంలో గణపరచాలన్నా, రేపు పొద్దున నువ్వు దేవుని మాట వినాల్సిందే. దేవుని మాట వినమంటే వాక్యానుసారంగా వాక్యం ఏం చెబుతుందో నువ్వు అది చేయాల్సిందే. చెయ్యకపోతే పరలోకం ఇవ్వడు, చెయ్యకపోతే నేను ఆశీర్వదించడు, చెయ్యకపోతే ప్రవచనాలు కూడా నెరవేర్చబడవు. మళ్ళీ చెప్తున్నా, చెయ్యకపోతే, దేవుని మాట వినకపోతే, దేవునికి లోపడకపోతే మీకు ఇచ్చిన ప్రవచనాలు కూడా నెరవేర్చడు. ఆయన ఏం చేయడు? నెరవేర్చడు. దేవుడి మాట వినకపోతే అవి హోల్డ్ పెట్టేస్తాడు. మీరు దేవుని మాట వింటేనే అవి నెరవేరుస్తాడు. దేవుని మాట వినకపోతే 80% నెరవేర్చడు. హల్లెలూయా. హల్లెలూయా. డైజ్ అక్క బాగా టెన్షన్ పడిపోయింది ఆవిడ. సెకండ్ డెలివరీ. అసలు ఆవిడకి గర్భఫలం ఉందని కూడా ఆమె ఎక్స్పెక్ట్ చేయాలి. ఆమెకు ఉన్నటువంటి ఇష్యూస్ కావచ్చు, ఆ హెల్త్ ఇష్యూస్, ఆ కాంప్లికేటెడ్ ఇష్యూస్ కనుక ఇంకా మళ్ళీ ప్రెగ్నెన్సీ కూడా కన్ఫర్మ్ అవుతుందని అంత కన్ఫ్యూజన్ లో ఉన్నారు భార్య భర్తలు ఇద్దరు కూడా, వైఫ్ అండ్ హస్బెండ్. బట్ పరిశుద్ధ ప్రభు మాట్లాడిన వాళ్ళకి ఏంటంటే, యేసయ్య ఉంది, మీ గర్భఫలం ఉందన్నారు. కన్సీవ్ అయింది ఆ బిడ్డ. ఎస్టర్డే ఫ్రైడే మార్నింగ్ సిజరింగ్ చేశారు. చక్కటి ఆడబిడ్డ పుట్టింది. అంతకుముందు ఏం జరిగింది? ఆమె భయపడిపోయింది, ఫోన్ చేసింది, పాస్టర్ గారు భయంగా ఉంది, నాకు కొంచెం బీబీ డౌన్ అయిపోయింది, ఏమవుతుంది, ఈలోపు ఏమైనా అయిపోతేమో. నో, పరిశుద్ధాత్మ ఏం కాదు, చక్కటి బిడ్డని ఇస్తాను, చక్కటి బేబీని ఇస్తాను అని చెప్పాడు ఆయన. ఎవరిని ఇస్తాడట? బేబీ అంటే ఎవరు? ఆడపిల్లే పుట్టింది. హల్లెలూయా. చక్కటి బిడ్డని ఇస్తాను, చక్కటి బేబీని ఇస్తాను అన్నాడు. లోపల ఫోన్ మాట్లాడింది ఆవిడే. కొంచెం డిసప్పాయింట్ అయిన పాస్టర్ గారు, మాకు పిల్లలు పుట్టాడు కానీ గిఫ్ట్ కింద ఆడపిల్ల అంటుంది ఆవిడ. లేరా, దేవుడు ఏది ఇస్తా తీసుకోవాలి మనం, అంతే. హల్లెలూయా. చక్కటి బేబీని ఇస్తాను అన్నాడు. ఇచ్చాడా లేదా? క్లియరా? మనం దేవుని మాట వినాలి. ఎన్ని కాంప్లికేటెడ్ ఇష్యూస్ ఉన్నా సరే దేవుడు అన్నాడు, లేదు మీ గర్భఫలం ఉందన్నాడు, గర్భఫలం ఇచ్చాడు. ఈ రోజున చక్కటి పాపని, చక్కటి బేబీని ఇస్తాడు, చక్కటి ఆడపిల్ల పుట్టింది. పిల్లరా, మనం గుర్తుపెట్టుకోండి, దేవుని మాట వింటే మన జీవితంలో అసాధారణమైన కూడా సాధారణంగా ఆయన చేసి తీరుతాడు. ఆమేన్. అసాధారణమైన కార్యాలు ఉంటాయి. ఇవి జరగవేమో, అవి కష్టమేమో, కానీ అవి కూడా ఆయన సాధ్యపరిచి ఆయన మన జీవితం ద్వారా ఆయన మహిమ పొందుతాడు. ఏం పొందుతాడు? మహిమ పొందుతాడు. చూడండి, సాక్ష్యం చెప్పండి. రెప్కక్క తెలుసు కదా మీకు, లాస్ట్ కూడా చెప్పాను. రెప్కక్క గర్భసంచి మీద ఎక్కి తొక్కాడంట భర్త. ఏం చేశాడు? తొక్కాడంట బాగా. హాస్పిటల్ తీసుకెళ్తే గర్భసంచి మొత్తం పాడైపోయిందమ్మా, నీకు పిల్లలు ఉన్నారా అనుకోండి, మగ పిల్లలు. ఓకే, మంచి గుడ్ న్యూస్ అయితే ఇంక నీకు పిల్లలు పుట్టరు అన్నాడంట డాక్టర్. ఎందుకంటే గర్భసంచి అంతా డ్యామేజ్ అయిపోయిందమ్మా అన్నాడంట. ఆమె ఇంటికి వెళ్ళి ఏం చేసిందో తెలుసా? ఏం చేసింది చెప్పండి? ఎంతమంది ఉన్నారు ఆమె సాక్ష్యం? చెప్పండి. ఆయన మాట వింటానన్నాడు. ఇప్పుడే యెషయా గ్రంథం 66వ అధ్యాయం 9వ వచనం. ఐజయా చాప్టర్ 66 verse 9. ఐజయా చాప్టర్ 66 verse 9. కలగచేసి మానేదనా అడుగుచున్నాడు, పుట్టించువాడు నేను మూసేదనా. ఈ వాగ్దానం పట్టుకుని అడిగిందంట, ప్రభా వాళ్ళ పిల్లలు పుట్టినంటున్నారు, నేను వాక్యం పట్టుకుని నమ్ముతున్నా, నువ్వు ఇవ్వాల్సిందంటే మళ్ళీ రెండో కాన్పు మగ పిల్లడు ఇచ్చేసాడు దేవుడు. హల్లెలూయా. గర్భసంచితో డ్యామేజ్ అయిపోయింది కదా, కానీ ఆ బిడ్డ దేవుని వాక్యాన్ని నమ్ముతుంది, దేవుని మాట విధేయత చూపించింది కనుక దేవుడు ఆమె జీవితంలో అద్భుతం చేశాడు. ఇప్పుడు కాకినాడలో సేవ చేస్తున్న ఇద్దరు మగ పిల్లల్ని పెట్టుకుని,
మనం దేవుని మాట అంటే దేవుడు ఈ రోజున మన జీవితంలో ఏం చేయాలో ఆయన చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ మనం దేవుని మాట వినకపోతే ప్రమాదము. ఎవరి మాట వినకపోతే? దేవుని మాట ఎలా వినాలి? వాక్యం చదివి వాక్యానుసారంగా వాక్యం గైకుంటే దేవుని మాట విన్నట్టే కదా. దేవుని వాక్యం దాన్ని గైకున్న వాళ్ళు మరి వాక్యం వింటారా? వాక్యానుసారంగా జీవిస్తారా? మిమ్మల్ని దేవుడు ఖచ్చితంగా గణపరుస్తాడా లేదా? గణపరుస్తాడా లేదా? గణపరుస్తాడా లేదా? అయితే విశ్వసిస్తున్నారా? ఇప్పుడు దావీదుకి ఎలాగైతే ఘనత ఇచ్చాడో దేవుడు దావీదుకి ఎలాంటి ఘనత ఇచ్చాడు? దావీదు కుమారుడా, దావీదుకు చిగురైన యోధా గోత్రపు సింహమా. అవునండి కదా, దావీదు వేరు చిగురు. అసలు ఎంత ఘనత అండి ఇది! సృష్టికర్త కుమారుడు ఆయన ఎలాంటి ఘనత ఇచ్చాడంటే యేసయ్య కంటే ముందు దావీదు పేరు పెట్టించాడు. ఎవరి పేరండి? అందుకే చూడండి లూక్ చాప్టర్ 2 లో ఏముంటది? దావీదు పట్టణందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టినాడు. ఏ పట్టణంలో? ఏ పట్టణంలో? సౌలు పట్టణంలో ఉందా? ఏ పట్టణం అంటే? మరి దేవుడిచ్చే ఘనత కావాలొద్దా? ఉందా? మాట విన్నామా? అర్థమైందా వాక్యం లేదా? మరి మాట వినే వాళ్ళు అయితే ప్రార్థన చేసుకుంటారా? నేను మాట వింటానంటే దయచేసి గుర్తుపెట్టుకోండి. నేను మళ్ళీ మీకు నేను చెప్తున్నా, మేము ఎన్ని ప్రార్థనలు చేసినా మీ జీవితంలో కార్యాలు జరగవు. మీరు దేవుని మాట విన్నారా, ఆటోమేటిక్ గా దేవుడు ఫుల్ఫిల్ చేసుకుంటూ వెళ్ళిపోతాడు. హల్లెలూయా. మీరు మాట వినాల్సిందే. ఎందుకంటే ఇది వాక్యము. వాక్యంలోంచి ఒకటి కూడా తప్పిపోదు, ఒకటి కూడా ఆయన మార్చడు. ఇందాక దేవుడు అని చెప్పారు కదా, మీరు పాపం చేస్తే క్షమిస్తాడేమో కానీ ఆయన ఆజ్ఞలో కట్టడలు మార్చడండి. మోషే వదిలేడా? అబ్రహాం వదిలేడా? దావీదు వదిలేడా? ఇలా క్షమించాడా? వాళ్ళు శిక్షించి క్షమించాడండి. అవునండి కదా పిల్లరా? ఈ రోజున బైబిల్ చెప్తుంది, మాట వింటావా? మాట వింటే ఆయన కనుదృష్టి పెడతాడు. మాట విని భయపడతావా? మాట వింటే నేను గణపరచబోతున్నాడు. మాట వింటే నీ ఆశీర్వాదాన్ని ఎవరికి ఇవ్వడైనా నీకు ఇచ్చిన ఆశీర్వాదాన్ని నువ్వు స్వతంత్రించుకోబోతున్నావు. నీకు ఇచ్చిన ఆశీర్వాదాన్ని నువ్వు ఖచ్చితంగా నీ కంటితో నువ్వు చూడబోతున్నావు. నీకు ఇచ్చిన ఆశీర్వాదం నువ్వు కంటితో చూస్తావు. నీకు దేవుడు ఘనతనివ్వాలనుకున్నాడు. ఆయనను గణపరచాలంటే కనుక ఒకటే గుర్తుపెట్టుకో, నువ్వు ఆయన మాట వినాలని లేఖన భాగం చెప్తుంది. ఎవరి మాట? పాస్ గారి మాట? భర్త మాట? ఎవరి మాట? ఇరుపురు మాట? ఎవరి మాట వినాలి? ఎవరి మాట వినాలి? విందామా? మోకరించిన ప్రార్థన చేసుకుందాం. నీ దేవుడి మాట వింటాను. ఇక నుంచి దేవుడి గ్రంథం జారించి వాక్యానుసారంగా నేను నడుస్తాను. దేవుడి మాట మాత్రమే నేను వింటాను. దేవుడు నన్ను గణపరుస్తాడు. దేవుడు నాకు సహాయం చేస్తాడు. దావీదుని గణపరిచాడు. దావీదు చిగురైనటువంటి యోధా గోత్రపు సింహం అనేటువంటి రాసినట్టుగా దేవుడు నిన్ను గణపరచబోతున్నాడు. సహోదరుడా, ప్రియ సంగమా, ప్రతి ఒక్కరితో నాతో కూడా వాక్యం మాట్లాడుతున్నాడు ఆయన. నేను కనుక దేవుని మాట అంటే దేవుడు నన్ను గణపరుస్తాడట. నువ్వు దేవుని మాట అంటే దేవుడే నీకు ఘనతనివ్వబోతున్నాడు. 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 ఒకసారి నోవహ్ గారు ఒకప్పుడు వచ్చినప్పుడు ఇంటిగారు కోప్పడేవాడు. ఇప్పుడు నోవహ్ గారు నాతో వస్తే నాతో అడగరు, కొన్ని విషయాలన్నీ ఆయనతో అడుగుతారు. కొంతమంది పాస్ట్ లో వచ్చి ఎవరైనా సరే. కాబట్టి మీరు ఆయన అడగొచ్చు. దేవుడిచ్చిన ఘనత అది. కానుకలు ఇప్పుడు ఆయన చేతిలోకి వెళ్తాయి. కానుకలన్నీ ఆయన కలెక్ట్ చేసుకుంటాడు ఎక్కడికైనా వచ్చినా. అది దేవుడిచ్చిన ఘనత. మేమందరం కలిసి భోజనం చేస్తాం. అది దేవుడిచ్చిన ఘనత. దేవుడి మాట అంటే దేవుడిని గణపరచబోతున్నాడు. దేవుడి మాట అంటే దేవుడిని గణపరచబోతున్నాడు. సహోదరుడు, దయచేసి ప్రార్థన చేయి. ఇప్పుడు దాకా మనుషుల మాట విన్నావు. ఇప్పుడు దాకా నీ యొక్క సబుద్ధి లేదంటే నీ ఆలోచన చెప్పి నడిచావు. ఇప్పుడు దాకా నీ హృదయం చెప్పినట్టు చేసావు. ఇప్పుడు దాకా నీకు నచ్చినట్టే చేసావు. ఇప్పుడు దాకా నీ జీవితం నా ఇష్టమని చేసావు. ఇక నుంచి దేవుడి వాక్యానికి నువ్వు విధేయత చూపిస్తే దేవుడు నేను గణపరచబోతున్నాడు. ఒక దావీదునే కదా, అందుకే ఐజా చాప్టర్ 55:3 చదువుతారు ఎవరన్నా? యెషయా గ్రంథం 55:3 చెవియొగ్గి నా వద్దకు రండి. మీరు వింటే మీరు బ్రతుకుతారు. నేను మీతో నిత్య నిబంధన చేస్తాను. దావీదుకు చూపిన శాశ్వత కృపను మీకు నేను చూపిస్తాను. మీకు కూడా దావీదుకు చూపిన కృప చూపిస్తాడంట. దావీదు రాజు, డేవిడ్ ఈస్ కింగ్. దావీదు ఒక రాజు. రాజుకు చూపిన కృప, రాజుకి ఇచ్చిన అభిషేకము, రాజుకి ఇచ్చిన స్థానము, రాజుకి ఇచ్చిన కృప నీకు చూపిస్తానంటున్నాడు. నువ్వు దేవుని మాట వింటే, నువ్వు దేవునికి భయపడితే, నువ్వు దేవునికి లోపడితే, నువ్వు చెవిగా దగ్గరికి వస్తే నీతో నిశ్చితమందరం చేసి నిన్ను బ్రతికించి దావీదుకు చూపిన కృప నీకు చూపబోతున్నాడు. కావాలా? దావీదుకు చూపిన కృప నీకు కూడా కావాలా? దావీదుకు చూపిన కృప నీకు కూడా కావాలా? అయితే మాట విను. మరి మాట విను. ఆయన మాట వింటే చాలట. మాట వింటే శ్రేష్టము. బలు అర్పించడం కంటే, పొట్టేలకు అర్పించడం కంటే 500 కానుకేశాను, 1000 కానుకేశాను, 10,000 కానుకేశాను, 1,00,000 కానుకేశాను. కానీ మాట వినకపోతే నో యూజ్. సంఘానికి కాకేసి భోజనాలు పెట్టాను, 1,000 రూపాయలు ఖర్చు పెట్టాను. కానీ మాట వినకపోతే నో యూజ్.
నువ్వు ఎన్ని చేసినా మాట వింటే చాలు దేవుడు నిన్ను గణపరచబోతున్నాడు. ప్రియ సహోదరి, ప్రియ సహోదర, దేవుడు నిన్ను గణపరచబోతున్నాడు. దేవుడు నిన్ను గణపరచబోతున్నాడు. దేవుడు నిన్ను గణపరచబోతున్నాడు. దేవుడికి అసాధ్యమైనది ఏది లేదు. దేవుడికి సమస్తము సాధ్యమే. 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 దేవుడు మాట వింటావా? దేవుడు మాట వింటావా? దీనుడైన నన్ను ఆశీర్వదించిన యేసయ్యా, ఎక్కలేని కొండకు ఎక్కించిన యేసయ్యా, దీనుడైన నన్ను ఆశీర్వదించిన యేసయ్యా, ఎక్కలేని కొండకు ఎక్కించిన యేసయ్యా, నా ఎడల నీవు చూపిన విస్తారమైన నీ కృపను, నా ఎడల నీవు చూపిన విస్తారమైన నీకు దావీదుకు చూపిన కృప నీకు కూడా చూపించాలనుకున్నాడు. మరువగలన నీ కార్యములను నా యేసయ్యా, మరువగలన నీ కార్యములను నా యేసయ్యా, నా జీవితమంతా నీ వాగ్దానములతో నడిపించినావు, మరువక నా ఎడల నీ దయ చూపినావు, నా జీవితమంతా నీ వాగ్దానములతో నడిపించినావు, మరువక నా ఎడల నీ దయ చూపినావు, దీనుడైన నన్ను ఆశీర్వదించిన యేసయ్యా, ఎక్కలేని కొండకు ఎక్కించిన యేసయ్యా, దీనుడైన నన్ను ఆశీర్వదించిన యేసయ్యా, ఎక్కలేని కొండకు ఎక్కించిన యేసయ్యా, నీ మాటే నన్ను బ్రతికించినయా, నీ ఆలోచనే నన్ను జీవింపచేసినయా, నీ మాటే నన్ను ఆయన మాటే బ్రతికించినయా, నీ ఆలోచనే నన్ను జీవింపచేసినయా, మనిషి మాటే నన్ను కృంగదీసిన, నీ మాటే నన్ను లేవనెత్తినయా, మనిషి మాటే నన్ను కృంగదీసిన, నీ మాటే నన్ను లేవనెత్తినయా, నీ మాటే నన్ను లేవనెత్తినయా, నీ మాటే నన్ను లేవనెత్తినయా, దీనుడైన నన్ను ఆశీర్వదించిన యేసయ్యా, ఎక్కలేని కొండకు ఎక్కించిన యేసయ్యా, దీనుడైన నన్ను ఆశీర్వదించిన యేసయ్యా, ఎక్కలేని కొండకు ఎక్కించిన యేసయ్యా, ఎక్కలేని కొండకి ఎక్కిస్తాడు. ఇది వైజాగ్ లో రాయడానికి ప్రభు కృప చూపించారు. ఈ పాట రాస్తున్న జీవితంలో ఎప్పుడు నేను అనుకోలా. 2014 నుంచి దేవుడి మాట వినమన్నాడు. దేవుడికి లోబడ్డ ఎన్నో ఇబ్బందులు వచ్చినాయి, ఎన్నో ఇరుకులు వచ్చినాయి, ఎన్నో అవమానాలు, నిందలు. నా తల్లిదండ్రులే నా జీవితము వేస్ట్ అన్న దినాలు ఉన్నాయి. తెలుసా మీకు? చచ్చిపోవాలనుకుంటే చచ్చిపోయేట్టు దేవుడు కాపాడదు. ఈరోజు ఇక్కడ నిలబడి ఈ పాట కూడా మీకు వినపడదు. ఎన్నో పరిస్థితులు, కానీ దేవుడు నిలబెట్టాడు. దేవుడు ఒకటే చెప్పాడు, నా మాట విను, నా మాట విను, నా మాట విను. ఈ రోజు ఇంత దాకా నా జీవితం కొనసాగింది. అందుకే దేవుడు ఇలాంటి పాటలు రాయించాలని మీ ద్వారా కూడా ఆయన ఆశపడుతున్నాడట. రాయాలి. మీరు కూడా దేవుని చేత ఘనపరచబడాలి, దేవుని చేత మీరు కూడా ఆశీర్వదించబడాలని లోకానికి చూపించాలని ఆశ కలుగున్నాడు ఆయన. పిల్లరా, అలసిపోవద్దు, సమ్మసిల్లిపోవద్దు, కురింగిపోవద్దు. నీకు వాగ్దానం చేస్తున్నవాడు, నీ కొరకు ప్రాణం పెట్టినవాడు, నీ ఎదుట నిలబడ్డవాడు సామాన్యుడు కాదు. ఆయన యేసు, ఆయన యేసు, ఆయన యేసమ్మ, నమ్మదగిన వాడే. ఆయన మనిషి కాదు, ఆయన యేసుట, ఆయన యేసు. యేసుకు అసాధ్యమైనది ఏది లేదు. యేసైకి, మనిషి కుమారుడికి, దేవుని కుమారుడికి పరలోకం మీద భూమి మీద అధికారం ఇవ్వబడిందట. అధికారం ఇవ్వబడింది. ఆ గొప్ప క్రీస్తు నువ్వు నేను కలిగి ఉన్నావు. కరందాల దీనుడైన నన్ను ఆశీర్వదించిన యేసయ్యా, దీనురాలు నిన్ను కూడా ఆశీర్వదించబోతున్నాడు. నీ బ్రతుకే మార్చబోతున్నాడు ఆయన. నీ పేరే మార్చబోతున్నాడు. నా పేరు మార్చాడు. నా పేరు కుమారస్వామి. నా పేరు ఇజ్రాయేల్ కదా గొప్పడు, కుమారస్వామి. నా పేరు మార్చింది దేవుడు. నీ పేరు ఇజ్రాయేల్, ఇక్కడి నుంచి నీ పేరు ఇజ్రాయేల్. ఎవరిని అడిగితే ఇజ్రాయేల్ అని చెప్పన్నాడు దేవుడు. నా దేవుడు నా పేరు కూడా మార్చాడు. నా తల్లిదండ్రులు కదా మార్చింది ఆయన. ఇజ్రాయేలు అని పిలిచాడు నన్ను.
పిల్లరా, దేవుడు నీ పేరుని, నీ జీవితాన్ని మార్చగలడు. యేసయ్య వైపు చూడు, యేసు వైపు మాత్రమే చూడు, యేసు వైపు నీ గురి పెట్టు, యేసు మాట విను. యేసు నిన్ను గణపరచబోతున్నాడు, యేసు నిన్ను గమ్యానికి చేర్చబోతున్నాడు, యేసు నీ పొజిషన్ ని మార్చేయబోతున్నాడు. సౌలు తర్వాత దావీదుని ఎలాగైతే దేవుడు నియమించాడో, కుర్చీ ఇచ్చాడు, మామూలు కుర్చీ కాదు, సింహాసనం ఇచ్చేశాడు దావీదుకి. దావీదు ఒక బెత్షెబ విషయం తప్ప ఏ తప్పు చేయాల. దావీదు పేరు ప్రకటన గ్రంథం దాకా, రెవల్యూషన్ దాకా చేరింది. దావీదు పేరే కదా, దావీదు తండ్రి యెష్షీ పేరు కూడా చేరింది. విడిచిపెట్టదు యేసయ్యని. మాట విందమ్మా. ఎంతకాలం వేషధరణ, ఎంతకాలం నామకార్థ భక్తి, ఎంతకాలం ఉండే మాట అనుకో మాట. ఎవరికి కీడు చేయొద్దు, ఎవరికైనా చేస్తే మేలు చేద్దాం, ఎవరికైనా చేస్తే క్రీస్తు ప్రేమ చూపిద్దాం, యేసు నామములో వాళ్ళని ఆశీర్వదిద్దాం. దేవుడు మనల్ని ఆశీర్వదించబోతున్నాడు. హల్లెలూయా. మనం ఎవ్వరు కీడు చేయకూడదు, ఎవ్వరికి కీడు అనేది చేయకూడదు. మనం మేలు చేస్తేనే దేవుని సంబంధం, కీడు చేయకూడదు దేవుని సంబంధం కానే కథ బైబిల్లో ఉంది. హల్లెలూయా. దేవుడి మాట విందాం, దేవుడికి లోబడదాం. నీకు కీడు చేసినా, నిన్ను బాధ పెట్టినా, నిన్ను హింసించినా నువ్వు క్షమించాయి. యేసయ్య నిన్ను క్షమించబోతున్నాడు, యేసయ్య నిన్ను క్షమించబోతున్నాడు. క్షమించేయి. యేసు నామములో సూర్యాస్తమించినప్పుడు నీ కోపం ఉండకూడదట ఎవరి మీద. యేసు నామములో నీకు క్షమిస్తానని క్షమించి తప్పుకో. దేవుడు నిన్ను బ్లెస్ చేస్తాడు, దేవుడు నిన్ను గ్రోత్ లో తీసుకొస్తాడు, దేవుడు నిన్ను ఎస్టాబ్లిష్ చేస్తాడు, దేవుడు నిన్ను గణపరచబోతున్నాడు. ఎవరైతే వాక్యంలో ఉన్నతోటి ఫాలో చేస్తారో, ఎవరైతే దేవుడికి విధేయత చూపిస్తారో, మాట వింటారో, దేవుడు వాళ్ళని గణపరచబోతున్నాడు. దేవుడు వాళ్ళని గణపరచబోతున్నాడు. నీకు నమ్మినట్టయితే, విశ్వసించినట్టు నీకు వాక్యం అర్థమైతే ప్రభు దగ్గర ఒకటే క్షమాపణ. ఇక్కడి నుంచి నేను హిపోక్రసీ నా దగ్గర పనికిరాదు, వేషధారణ దేవుడి దగ్గర పనికిరాదు. నష్టపోతావు ప్రియ సహోదర సహోదరి, ఎవరివన్ నాతో సహా దేవుడు మాట్లాడు. వేషధారణ దేవుడి దగ్గర పనికిరాదు, వేషధారణ వద్దు. వాక్యం పట్టుకుని నడుద్దాం, దేవునికి విధేయత చూపిద్దాం. దేవుడు మనల్ని ఘనపరచబోతున్నాడు, దేవుడు మనల్ని ఘనపరచబోతున్నాడు, దేవుడు మనల్ని ఘనపరచబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. వేలూరు బండలంక మీరు చూడొచ్చు, దైవజనులు ఇక్కడే ఉన్నారు. ఎవరు? ఆంటనీ గారు. నేను వాళ్ళ ఊరు వెళ్ళినప్పుడు ఒక ఆమె వచ్చింది, ఇద్దరు వచ్చారు. ఒక ఆమె వచ్చింది, అయ్యా మేము ఇల్లు కట్టుకోవాలి, పునాదులు వేసి బేస్మెంట్ దాకా వచ్చి ఆగిపోయిందని. మీరు నమ్మండి, దైవజనులు ఉన్నారు, అడగండి. మొక్కలు వచ్చేసినాయి. ఏమొచ్చేసినాయి? బేస్మెంట్ దాకా వేసారు, డబ్బులు లేవు, మొత్తం మొక్కలు ముడిసిపోయినాయండి, మొక్కలు ముడిసిపోయి. దేవుడు అన్నాడు, ఏమన్నాడండి యేసయ్య? ఆంటనీ గారు పరిశుద్ధాత్ముడు సహాయం చేస్తా అన్నారు. లోన్ వచ్చింది, ఇప్పుడు అక్కడ ఇల్లు కట్ట, ఇంట్లో నివాసం చేస్తున్నారు వాళ్ళు. హల్లెలూయా. మేము మట్టి ఆయన దగ్గర మా చేతిలో లేదు. దేవుని మాట నువ్వు విన్నావా? దేవుడు దగ్గరుండి నీ పని ఆయన జరిగిస్తాడు. హల్లెలూయా. దగ్గరుండి నీ పని జరిగిస్తాడు. దేవుని మాట వింటావా? ప్రార్థన చెయ్యి. నేను ఎవరిని బాధ పెట్టనయ్యా, అందరూ సమానంగా చూసుకుంటాను, వాక్యానికి లోబడతాను, ఒకరినొకరు చూడను, నా పిల్లలతో సమానంగా చూసుకుంటాను, కుటుంబాన్ని, నేను ఇరుగు పొరుగువాన్ని ప్రేమగా చూసుకుంటారు. బైబిల్ చెప్తాను, నిన్ను వల్ల నీ పొరుగువాన్ని ప్రేమించు, నిన్ను వల్ల నీ పొరుగువాన్ని ప్రేమించు. వాక్యంలో ఏది ఉన్నది చెయ్యి. నీ కొడుకు, నీ కుమార్తె, నీ కోళ్ళు, నీ మనవళ్ళు, మనవరాలు ఎవరైనా సరే నీ కుటుంబంతో సమానంగా చూడాల్సిందే యేసు నామములో. వాక్యానికి నువ్వు ఎప్పుడైతే లోబడతావో, యేసయ్య నిన్ను ఘనపరచబోతున్నాడు, యేసయ్య నిన్ను ఆశీర్వదించబోతున్నాడు, యేసు నిన్ను హెచ్చించబోతున్నాడు, యేసు నిన్ను హెచ్చించబోతున్నాడు, యేసు నిన్ను హెచ్చిస్తాడు. లోబడదామా వాక్యానికి? ప్రభు అంటున్నాడు, నిన్ను నీ పొరుగు వాడిని ప్రేమించు, కీడు చేయొద్దు, మేలు చేయి, ఆశీర్వదించు, కానీ శాప వచ్చి నువ్వు శపించొద్దు అంటున్నాడు దేవుడు. పిల్లరా, మనం దేవునికి లోబడితే, దేవునికి వాక్యానికి అనుసారంగా మనం విధేయత చూపిస్తే దేవుడు నిన్ను ఘనపరచబోతుంది. ఎందుకో తెలుసా? మీకు ఒక మాట చెప్తా. అయ్యా ఇన్నిసార్లు చెప్పా కదా, వాక్యానుసారంగా మేము ఎవరికి కీడు చేయకూడదా, మేము ఎవరు మాట కూడా అనకూడదా? ఏంటి కారణం ఏంటి? దావీదు దేవుడికి భయపడ్డాడు. ఎవరికి భయపడ్డాడు? ధర్మశాస్త్రంలో ఉంది, నిన్ను వల్ల నీ పొరుగు వాడిని ప్రేమించని. అయితే ధర్మశాస్త్రంలో ఒక పాయింట్ ఫాలోఅప్ చేశాడు, ఒక పాయింట్ మాత్రం ఫాలోఅప్ చేయాల. ఒకటి, నీ పొరుగువాడు బాగా నాశించదంటే ఆశించాడు. నెంబర్ 1, అభిషేకించాడు. దేవుడు అభిషేకించాడు, ఇతను దేవుడు అభిషేకించాడు. ఇతను ముట్టంటే నా ప్రమాదం, నేను ఇతను చంపను. ఎవరిని చంపను? సౌలును చంపను. ఎవరిని చంపను అన్నాడు? దేవుడి చేత అభిషేకించబడి నేను చంపను. నేను రాజు అవడం కంటే ముఖ్యంగా దేవుడు చూసుకుంటాడు అతని పని, నేను మాత్రం తను టచ్ కూడా చేయను. నేను దేవుడు అభిషేకించాడు అతను, అక్కడ లోబడ్డాడు, దేవుడు అతను ఆశీర్వదించాడు. ఇంకొక పాయింట్ మళ్ళీ వాక్యం విరుద్ధంగా చేశాడు. బెత్షెబ విషయంలో నిన్ను నీ పొరుగువాడు బాగా నాశించిందంటే పొరుగువాడు బాగా నాశించాడు. దేవుడు ఆ వాక్యానుసారంగానే, ఒకటి దేవుడికి నచ్చే పని చేశాడు, నచ్చిన పని. రెండోది దేవుడికి బాధ పెట్టే పని చేశాడు. మనం కూడా అంతే, వాక్యంలో ఉన్నది ఆపోజిట్ చేసామనుకో, అది మనకి ప్రమాదం, అది మనకి శాపాన్ని, మనకి ఆశీర్వాదాన్ని ఆపేస్తుంది. గుర్తుపెట్టుకో, ఆశీర్వాదాన్ని ఆపేస్తుంది. నువ్వు బిలీవ్ చేస్తే, వాక్యాన్ని నమ్మినట్లయితే మాట విను. దేవుడు అంటాడు కదా, చెవి యొగ్గి నా వద్దకు వస్తేనే, ఎవరి దగ్గరట? చెవి యొగ్గి ఆయన దగ్గరికి వెళ్ళాలట. ప్రభా నా చెవి యొగ్గి నీ దగ్గరికి వస్తాను, నీ మాట వింటానయ్యా, నీ మాట వింటాను, నీ మాట వింటానని ఒక నిబంధన చేసుకోండి. ప్రే చేసుకోండి. దైవజనులు నడిపిస్తారు. ప్రే చేసుకోండి, నీ మాట మాత్రం నేను వింటానయ్యా,